నమస్తే, మీరు వింటున్నారు తెలుగువారి ఆత్మీయ వారధి టోరీ ఓ మంచి మాట కార్యక్రమంలో నేను మీ ఆర్జే రమ. ఓ మంచి మాట 4th సాటర్డే తెలుసు కదా, ఆఫీస్ డాక్టర్ మన స్టూడియోలో ఉంటారు. ఎస్, కవిత గుడపటి గారు ఉన్నారు. నమస్తే అండి. హాయ్ రమా. హలో లిసనర్స్. సో కవిత గుడపటి గారు వస్తే మనం ఏం చేయాలి, ఎలా చేయాలి, మనం ఏదో చాలా గట్టిగా నమ్మే వాటన్నిటిని తిరగేసేసి కాదు మీరు చాలా పొరపాటుగా ఆలోచిస్తున్నారు, ఇలా ఆలోచించండి అని చెప్పటం మనకు తెలిసిందే కదా. సో మరి ఈరోజు మనకు అలా ఒక్కసారి ఏది మేము చాలా గట్టిగా నమ్మేదాన్ని దేని కాదు, ఇలా ఉండాలి అని ఆ సూత్రాలు ఏవో మార్చబోతున్నారు. అలా ఏమి డైనమిక్గా అలా తిరిగేసి మాట్లాడే మాటలు ఏం లేవు. ఐ థింక్ అందరికీ తెలిసిన విషయాలే. అండ్ వర్క్లో బాగా గట్టిగా సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు, బాగా రాటుతేలి ఉన్న స్కిల్ అనేది ఒకటి నెట్వర్కింగ్ స్కిల్ రమా. సో కానీ నెట్వర్కింగ్ స్కిల్స్ ఉండటం అంటే ఒక ఎనీబడి హూ సక్సెస్ఫుల్, అంటే ఎవరన్నా బాగా నిజంగా సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే వాళ్ళకి జనరలీ లైఫ్లో ఒక సెన్స్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ చేసే సెన్స్ ఎక్కువ ఉంటుంది. దే ఆర్ ఏబుల్ టు ఇన్ఫ్లుయెన్స్ మెనీ పీపుల్. సో వాళ్ళ సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. అండ్ ఈ సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఎలా వస్తుందంటే వీళ్ళకి న్యాచురల్గానే నెట్వర్కింగ్ స్కిల్స్ చాలా హైగా ఉంటాయి. అండ్ ఒక వర్క్ లైఫ్లో, ఒక ఆఫీస్లో నెట్వర్కింగ్ ఇన్సైడ్ ది ఆర్గనైజేషన్ కానీ లేకపోతే అవుట్ సైడ్ ది ఆర్గనైజేషన్ నెట్వర్కింగ్ స్కిల్స్ కానీ ఆ పర్టికులర్ స్కిల్ మీద చాలా తక్కువ మనం కాన్సన్ట్రేట్ చేస్తాం. దాని ప్రాముఖ్యత ఏంటి అనేది చాలా తక్కువ మంది రియలైజ్ అవుతారనమాట. అండ్ వెరీ ఎర్లీ ఇన్ ద కెరియర్ యూ జస్ట్ థింక్ ఇట్స్ అ వేస్ట్ ఆఫ్ టైమ్. యూనో, అమ్మ ఇంత పని చేసి మనం ఇంత చేసి అసలు వర్క్ లైఫ్ బ్యాలెన్సే ఉండట్లేదు, మనకు టైమే ఉండట్లేదు, దీంట్లో మళ్ళీ నెట్వర్కింగ్ చేసుకోవడం ఏంటి, అది విత్ ఇన్ ఆర్గనైజేషన్ నెట్వర్కింగ్ ఒకటి, అవుట్ సైడ్ ఆర్గనైజేషన్ నెట్వర్కింగ్ ఒకటి. సో ఫర్ సమ్ రీజన్ నెట్వర్కింగ్ స్కిల్స్ అనేవి లేకపోతే ఉద్యోగాలలో నెట్వర్కింగ్ చేసుకోవటం అనేది ఈజ్ నాట్ సంథింగ్ విచ్ పీపుల్ రియలీ పే సో మచ్ అటెన్షన్ టు. అంటే దానికి పీపుల్తో కనెక్ట్ అయి ఉండటం అంటారా? అంటే ఏంటి అని కూడా తెలుసుకుందాం. ఎగ్జాక్ట్లీ నెట్వర్కింగ్ అంటే ఏంటి, పీపుల్ తో కనెక్టెడ్ ఉండటం అనేది అంత సింపుల్ గా ఉంటే బాగానే ఉండేది. బట్ నెట్వర్కింగ్ స్కిల్స్ అదే కదా. నెట్వర్కింగ్ స్కిల్స్ అంటే ఏంటి, యూనో, అసలు అది ఎందుకు ఇంపార్టెంట్ ఒక ఉద్యోగంలో కానీ ఒక లైఫ్ లో కానీ, అది ఎలా మనకి తోడ్పడుతుంది, ఉపయోగపడుతుంది, అది మనకి ఎలా సహకరిస్తుంది ఆ స్కిల్ అనేది చాలా తక్కువ మందికి అవగాహన ఉంటుంది. అండ్ స్పెషలీ యూనో డిఫరెంట్ కల్చర్స్లో మనం పనిచేసినప్పుడు, డిఫరెంట్ డైవర్స్ ఎన్వైర్న్మెంట్స్లో మనం పనిచేసినప్పుడు, డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్తో మనం పనిచేసినప్పుడు సంథింగ్ విచ్ విల్ రియల్లీ టేక్ యూ ఫార్వర్డ్ ఇస్ ది స్కిల్ అనమాట. అది కొందరేమో చాలా న్యాచురల్గా చాలా సహజంగా చేసేస్తూ ఉంటారు. కానీ దాని వెనక ఎంత కృషి ఉంటుంది, దాని వెనక ఎలాంటి యాటిట్యూడ్ ఉంటుంది, దాని వెనక ఎంత ఆలోచన ఉంటుంది అని మనం చాలా తక్కువ మందికి తెలుసు. సో అగైన్ దిస్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ లైఫ్ స్కిల్ అనమాట. ఇట్స్ నాట్ జస్ట్, అఫ్ కోర్స్ ఉద్యోగాల్లో అయితే నెట్వర్కింగ్ స్కిల్స్ లేనిది అసలు నేను సక్సెస్ఫుల్ అయ్యారు అన్న ప్రొఫెషనల్స్ చాలా తక్కువ మందిని చూశాను రమా. సో ఐడ్ లైక్ టు టాక్ అబౌట్ దిస్, అనదర్ ఆఫ్ మై ఫేవరెట్ టాపిక్స్. సో ఇప్పుడు నెట్వర్కింగ్ స్కిల్స్ అంటే ఏంటి అని తెలుసుకోవాలి. అదేంటి, అది ఎలా, ఆ నెట్వర్కింగ్ స్కిల్స్ చేసే వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది, ఆ యాటిట్యూడ్ మనం పెంచుకోవాలంటే దాని బెనిఫిట్ మనకి ఏమేమి ఉంటుంది. సో డియర్ లిజనర్స్, నేనైతే ఫస్ట్ టైం కొత్తగా వింటున్నాను కవిత గారి దగ్గర నుంచి నెట్వర్కింగ్ స్కిల్స్ అని. సో మీకు తెలుసు ఏమన్నా నెట్వర్కింగ్ స్కిల్స్ అంటే? అండ్ దాన్ని మీకు తెలిసి తెలియక మీరేమన్నా అంటే మీ లైఫ్లో మీరు ఎక్కడన్నా పాటిస్తున్నారా? డెఫినెట్గా మీకు తెలుసుంటే మాత్రం కవిత గారు చెప్పడానికి ముందే మీరు చెప్పాలి అనుకుంటే 7038799611 యూఎస్ నుంచి అయితే, అండ్ యూకే నుంచి అయితే 441223770661, ఇండియా నుంచి 0406624513 అండ్ స్కైప్ @TORI.live1 ఈ నెంబర్స్కి ఫోన్ చేసి ఈ నెట్వర్కింగ్ స్కిల్స్ నాకు తెలుసండి, నేను పాటిస్తున్నాను అని చెప్పాలనుకుంటే చెప్పండి. లేదా అసలు నెట్వర్కింగ్ స్కిల్స్ అవసరమా అని అనుకుంటే అది కూడా చెప్పండి. నాకైతే నెట్వర్కింగ్ స్కిల్స్ అంటే ఏంటో తెలియలేదు. కవిత గారి దగ్గర నుంచి ఆ విషయం తెలుసుకుందాం. ఓకే, వింటున్నాండి తెలుగువారి ఆత్మీయ వారధి టోరీ, ఆఫీస్ డాక్టర్, మన ఆఫీస్ డాక్టర్. సో నెట్వర్కింగ్ స్కిల్స్ అని నేను ఫస్ట్ నెట్వర్కింగ్ స్కిల్స్ అనగానే ఏదో కంప్యూటర్ దాని గురించి ఏదో దాని గురించి చెప్తున్నారేమోలే అనుకున్నాను, కానీ మనుషులు ప్రోగ్రామింగ్ గురించి మాట్లాడుతున్నారని తర్వాత అర్థమైంది నాకు. సో క్విజ్ ఆన్సర్ చేసాను. నెట్వర్కింగ్ స్కిల్స్ అంటే ఏంటని చెప్తే అసలు మేము ఆ వైపుగా మేము చేస్తున్నామో లేదో కొంచెం ఆలోచించడం మొదలు. రమ్మా, ఇంకా నువ్వు ఆ అనాలజీ నాకు అందించావు కాబట్టి, హార్డ్వేర్ నెట్వర్కింగ్ స్కిల్స్ అన్న అనాలజీ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చావు కానీ కాబట్టి లెట్స్ మూవ్ ఆన్ విత్ ద సేమ్ ఎగ్జాంపుల్. ఇట్ ఈస్ యాక్చువల్లీ ద సేమ్ థింగ్. ఓకే, కంప్యూటర్స్ ఎలా అయితే హార్డ్వేర్ నెట్వర్క్ అయి ఉంటాయో
లైక్ వెబ్ ఆఫ్ రిలేషన్షిప్స్లో మనం జీవిస్తాం, అవునా? లైక్ వెదర్ ఇట్ ఈస్ ఇన్సైడ్ ఎ జాబ్, అండ్ ఇన్సైడ్ ఎ జాబ్ చాలా చాలా ఇంపార్టెంట్. బికాజ్ ఇన్ఫర్మేషన్ అనేది జస్ట్ లైక్ ఒక వైర్డ్ కంప్యూటరో లేకపోతే వైర్లెస్ నెట్వర్కింగ్ ఎలా అయితే కంప్యూటర్స్లో హార్డ్వేర్లో ఉంటుందో, జస్ట్ లైక్ దట్ సమ్ టైమ్స్ వైర్డ్ కనెక్షన్స్ ఉంటాయి మనకి, సమ్ టైమ్స్ wireless kind of connections ఉంటాయి. But these connections are what collectively increase our sense of power in an organization. మన సెన్స్ ఆఫ్ కనెక్టెడ్నెస్ కానీ మన పవర్ కానీ అండ్ హౌ మచ్ ఇన్ఫర్మేషన్ వీ నో, కీపింగ్ ఇన్ టచ్. ఇప్పుడు ఆర్గనైజేషన్స్లో ఎస్పెషలీ ఉద్యోగ జీవితాల్లో మనం చూసుకుందాం, యాక్చువల్లీ జీవితంలో కూడా, కానీ స్పెసిఫిక్గా లెట్ us లుక్ అట్ వర్క్ లైఫ్. ఉద్యోగ జీవితాల్లో ఇన్ఫర్మేషన్ ఇస్ పవర్, కెన్ బి కంఫర్టబుల్లీ సే దట్. అంటే ఎంత ఎవరికైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో వాళ్ళకంత పవర్ ఉంటుంది. అండ్ వై ఈజ్ ఇన్ఫర్మేషన్ పవర్? ఇట్ ఈస్ బేసికలీ బికాస్ ఇన్ఫర్మేషన్ మూలాన మనకున్న ఇన్ఫర్మేషన్ మూలాన మన డిసిజన్స్ అంత ఇంపాక్ట్ఫుల్గా మనం చేయగలుగుతాం. అవునా? డిసిజన్స్, ప్రాబ్లమ్స్ అంత ఇంపాక్ట్ఫుల్గా సాల్వ్ చేయగలుగుతాం. ఒక ప్రాజెక్ట్ చేస్తుంటే దాన్ని ఎన్ని ఎక్కువ అయితే దృష్టికోణాలు ఉంటాయో, ఎన్ని ఎక్కువైతే పర్స్పెక్టివ్స్ ఉంటాయో అంత ఎక్కువ మనం దాన్ని అంత బాగా మనం చేయగలుగుతాం, ఒక ప్రాజెక్ట్నైనా దేన్నైనా కూడా. మరి ఇన్ఫర్మేషన్ పవర్ అని మనం డిసైడ్ అయినప్పుడు ఇన్ఫర్మేషన్ ఫ్లో అనేది ఎలా ఫ్లో అవుతుంది ఆర్గనైజేషన్లో? త్రూ వాట్ డస్ ఇట్ ఫ్లో? ఓకే, సో పీపుల్ నుంచి మనకు కనెక్ట్ అయిన పీపుల్ నుంచి మనకు ఆ ఇన్ఫర్మేషన్, కంప్యూటర్ ఉన్నా, ఒక చైర్ ఉన్నా, ఒక ఈమెయిల్ ఉన్నా, ఒక SMS ఉన్నా, దాన్ని సూత్రధారి ఎవరు? మనిషే, రైట్? సో దేర్ ఫోర్ ఇన్ఫర్మేషన్ ఇస్ పవర్ సింప్లీ. And the more information, the more connected you are, the more number of people you're connected you are, అంత ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది, అవునా? The more information you get, the more resources, because the biggest resource we have in what we are supposed to do in a job comes through information. And the information comes through people. And the more connections we have, the more number of people we keep in touch. Networking అనేది 2 యాంగిల్స్లో ఉంటుంది రమా. యూజువలీ అగైన్ ఫోకస్ ఇస్ మోస్ట్లీ ఆన్ వర్క్ లైఫ్. ఉద్యోగ జీవితాల్లో చూసుకుంటే ఇన్ఫర్మేషన్ అనేది విదిన్ ది ఆర్గనైజేషన్, ఇన్సైడ్ ది ఆర్గనైజేషన్ నెట్వర్కింగ్ ఒక ఎత్తు అయితే, బాగా సక్సెస్ఫుల్గా జీవించే వాళ్ళు నాట్ జస్ట్ ఇన్సైడ్ ది ఆర్గనైజేషన్, అవుట్ సైడ్ ది ఆర్గనైజేషన్ విత్ దేర్ కాంపిటీటర్స్, విత్ దేర్ కస్టమర్స్, విత్ అదర్ పీపుల్ ఇన్ ద సొసైటీ హూ డూయింగ్ ఇదర్ సిమిలర్ ఆర్ డిస్సిమిలర్ జాబ్స్. అవుట్ సైడ్ ద డెసిగ్నేషన్ కూడా నెట్వర్కింగ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అయిపోతుంది. సో అంటే కనెక్ట్ అయి ఉండటం పీపుల్తో, అండ్ వాళ్ళకి ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ అవసరం అయినప్పుడు కరెక్ట్గా ఎవరి దగ్గర నుంచి మన ఇన్ఫర్మేషన్ తీసుకోగలం అన్నది తెచ్చుకోగలుగుతాం. అబ్సల్యూట్లీ. అండ్ ఈ నెట్వర్కింగ్ స్కిల్స్లో ఉన్న అన్నిటికంటే పెద్ద అపోహ, పెద్ద మిస్నామర్ ఏంటంటే, నెట్వర్కింగ్ స్కిల్స్ అంటే నాకేదో అవసరం ఉన్నప్పుడు ఐ విల్ కాంటాక్ట్ సంబడి, ఐ నో దెమ్, లైక్ నాకు వీళ్ళు తెలుసు వాళ్ళు తెలుసు, ఇన్సైడ్ ది ఆర్గనైజేషన్ వీళ్ళు తెలుసు, నాకు ఏదైనా అవసరం ఉన్నప్పుడే ఐ కెన్ యాక్సెస్ దట్ రిసోర్స్ అండ్ ఐ కెన్, నాకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలో లేకపోతే ఏదైనా రిసోర్స్ కావాలంటే, ఏదైనా కాంటాక్ట్ నెంబర్స్ కావాలంటే, హౌ మెనీ టైమ్స్ వీ యూజ్ అవర్ నెట్వర్కింగ్ స్కిల్స్. సో మనం ఏమనుకుంటాం, నెట్వర్కింగ్ స్కిల్స్ ఇస్ నా ఫోన్లో లేకపోతే నాకు ఈమెయిల్ ఐడిలో ఐ హ్యావ్ లైక్ 600 or 700 కనెక్షన్స్, సో నాకు వీళ్ళందరూ కొందరు విదిన్ ది ఆర్గనైజేషన్, కొందరు అవుట్ సైడ్ ది ఆర్గనైజేషన్, అవసరం ఉంటే మనం కాల్ చేస్తాం కదా, ఇవ్వకుండా పోతారా అనే ఒక దృష్టికోణంలో మనం ఉంటాం. కానీ ఇది తప్పు. నెట్వర్కింగ్ స్కిల్స్ కాదు ఇది. ఇట్ ఈస్, ఐ డోంట్ నో వాట్ వీ కెన్ కాల్ ఇట్, ఆపర్చునిటీ స్కిల్స్ అని, ఆపర్చునిస్టిక్ స్కిల్స్ అనొచ్చు, లేకపోతే అవసరం ఉంటే యూజ్ చేసుకునే కలిగే తత్వం ఉన్న వాళ్ళని ఎప్పుడు కూడా గుడ్ నెట్వర్కర్స్ అనం మనం, బికాస్ దే డోంట్ హ్యావ్ అ క్లియర్ కట్ సెన్స్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. నెట్వర్కింగ్ స్కిల్స్ ఇస్ సంథింగ్ ఎల్స్ విచ్ వీ విల్ టాక్ అబౌట్. నెట్వర్కింగ్ స్కిల్స్ అంటే యు ఆర్ స్టేయింగ్ ఇన్ కనెక్షన్ విత్ దీస్ పీపుల్, మెనీ పీపుల్ who you think are important resources for you, whether or not you have some use for them, whether or not you need to retrieve some information from them, that actually creates influence, Rama. Okay. So that is what true networking is. Staying in touch, being there for others, understanding who your networks are. ఓకే, సో అంటే మనకు అవసరమైనప్పుడు మాత్రమే వాళ్ళు ఉపయోగించుకుంటున్నాం అన్న
అది నెట్వర్కింగ్ స్కిల్స్ కాదు. కాకుండా అందరితో కూడా మన సత్సంబంధాలు కరెక్ట్ సత్సంబంధమే కాదు, నెట్వర్కింగ్ స్కిల్స్ ఇస్ మచ్ మోర్ దెన్ దట్. సత్సంబంధం అంటే అందరితో మంచిగా ఉండరు, నాట్ జస్ట్ దాట్, ఇట్స్ మచ్ మోర్ దెన్ దట్. ఒక బీయింగ్ కనెక్టెడ్, caring for those people, being connected with those people, making a difference in them, in the way they operate, nurturing those relationships, whoever your network is. సో ఇవన్నీ ఎలా చేయాలో మీరు నేర్చుకోవాలైతే. చాలా సో డియర్ లిజనర్స్, వింటుంటే మామూలుగా మనం పీపుల్తో కనెక్టే ఉండటం కాదు, మోర్ దాన్ దట్ ఇంకేదో అక్కడ మనం పెట్టాలి, అవసరం ఉంది, నెట్వర్కింగ్ స్కిల్స్ పర్ఫెక్ట్గా మనం హ్యాండిల్ చేస్తున్నాం అని అనిపించుకోవాలంటే అంటున్నారు కవిత గారు. సో అవేదో డెఫినెట్గా తెలుసుకుందాం. మీకు ఎవరికైనా ఈ నెట్వర్కింగ్ స్కిల్స్ గురించి సంబంధించి ఏ విషయం అయినా తెలుసు, నేను షేర్ చేసుకుందాం అందరితో అనుకున్నా, లేదా ఈ నెట్వర్కింగ్ స్కిల్స్ నా లైఫ్లో, నా జాబ్ లైఫ్లో చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసాయి అండ్ చాలా బెనిఫిట్ అయింది నాకు అనుకుంటే కూడా అది కూడా షేర్ చేసుకోవచ్చు. అండ్ మోర్ దాన్ దట్, అసలు ఈ నెట్వర్కింగ్ స్కిల్స్ని పర్ఫెక్ట్గా ఎలా మేము ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, అసలు మనకున్న దాంట్లో ఎలా మేము ఇంప్లిమెంట్ చేయాలి, చాలా తక్కువ టైం కదా, ఇంక వీటి కోసం కూడా ఎలా పెడతాం, ఇందాక కవిత గారు చెప్పినట్టు అనిపిస్తే అవి కూడా కవిత గారిని అడగచ్చు. అండ్ ఇవే కాదండి, మీ జాబ్కి సంబంధించి, మీ వర్క్స్ లైఫ్కి సంబంధించి ఎలాంటి క్వశ్చన్స్ అయినా సరే కవిత గారిని అడిగి తెలుసుకోవచ్చు. యూఎస్ నుంచి 7038799611, యూకే నుంచి 441223770661, ఇండియా నుంచి 0406662453, స్కైప్ @ TORI.live ఈ నెంబర్స్కి ఫోన్ చేసి మాట్లాడండి. సో నెట్వర్కింగ్ స్కిల్స్ అంటే మేము అనుకున్నట్టు ఊరికనే జనాలతో కాస్త మాట్లాడటం, సత్సంబంధాలు పెట్టుకోవడం కాదు అన్నారు కాబట్టి, సత్సంబాలు పెట్టుకోవడం కూడా, కానీ దానికంటే ఇంకా ఏవో ఉన్నాయన్నారుగా. సో వాటిని ఎలా మేము పాటించాలి, ఏంటేంటి చేయాలి? ద వైడర్ యువర్ నెట్వర్క్ అంటే సింపుల్గా ఏంటంటే, ఫస్ట్ ఫండా ఇన్ నెట్వర్కింగ్ స్కిల్స్ ఇస్ నోబడీ ఈజ్ అ నోబడీ. అంటే ఆర్గనైజేషన్స్లో వీళ్ళు అవసరం, వాళ్ళు అవసరం, నోబడీ ఈజ్ అ నోబడీ, ఎవ్రీబడీ ఈజ్ ఇంపార్టెంట్, ప్రతి ఒక్కళ్ళు మనకి ఇంపార్టెంట్. నోబడీ ఈజ్ అ నోబడీ. సో యునో గేట్ కీపర్స్ అంటాం, సెక్రటరీస్ కానీ, లైక్ యునో పీపుల్ హూ రియలీ టేక్ కేర్ ఆఫ్ బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తులు ఆర్గనైజేషన్స్. నెట్వర్కింగ్ స్కిల్లో ఫస్ట్ ఫండా ఏంటంటే, చాలామంది ఏమనుకుంటారు, బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు, బాగా పవర్లో ఉన్న వాళ్ళు, బాగా ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉన్న వాళ్ళతో టచ్లో ఉన్నాం కదా, లైక్ చాలు కదా, లైక్ అలాగ అనుకుంటూ ఉంటాం. సారీ, కాలర్ లైన్ మాట్లాడదామండి. హలో, నమస్కారం అండి కవిత గారు. హలో అండి, గుడ్ మార్నింగ్. శ్రీనివాస్ గారు చెప్పండి. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. నమస్తే, చెప్పండి. నాకు ఒక చిన్న పాయింట్ అండి, చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెట్వర్కింగ్ స్కిల్స్ రావడమే ఫస్ట్ ఆఫ్ ఆల్ కష్టం. ఎందుకంటే మనుషులు మాట్లాడడం కానీ, లేకపోతే ఎవరితోన్నా కమ్యూనికేట్ చేసుకోవడం ఈ రోజుల్లో చాలా తగ్గిపోయింది. ఈవెన్ ఆఫీసులలో కూడా ఐ డోంట్ థింక్, అంటే ఓన్లీ ఎక్సెప్ట్ ఫర్ ఆఫీషియల్ వర్క్, వేరే విషయాల్లో పెద్ద అంత నెట్వర్కింగ్ జరగట్లేదు. అక్కడనే ప్రాబ్లం ఉన్నప్పుడు నెట్వర్కింగ్ అంత పర్ఫెక్ట్ గా జరుగుతుందా అనేది నా డౌట్. అందుకే కదా జరగట్లేదని నేర్చుకోమంటున్నారు కవిత గారు. నాకు డౌట్ ఏంటంటే, మనుషులో యాటిట్యూడ్ మారడం ఎలా అని. మనకి ఇప్పుడు అదేంటో కుక్కుడులో బతుకుతున్నట్టుగా బతుకుతున్నాడు మనిషి. శ్రీనివాస్ గారు, ఏ యాటిట్యూడ్ అయినా కూడా, ఏ స్కిల్ అయినా కూడా, దీని బెనిఫిట్ నాకేంటి, లేకపోతే నాకు ఎలా బెనిఫిట్ అవుతుంది అని యూజువల్గా మనం తెలుసుకోగలిగితే, ఆ అవేర్నెస్ ఉంటే ఆటోమేటిక్గా, ఇఫ్ ఇట్ ఈస్ హెల్పింగ్ యూ, ఇఫ్ ఇట్ ఈస్ గోన్ టు హెల్ప్ యువర్ కెరియర్, యువర్ లైఫ్, మనకు మోటివేషన్, సెల్ఫ్ మోటివేషన్ ఆటోమేటిక్గా కిక్ ఇన్ అవుతుందండి. సో చాలా మట్టుకు వీ డోంట్ డెవలప్ సచ్ స్కిల్స్ బికాస్ మెనీ అ టైమ్స్ మనం దీని ప్రభావం, లేకపోతే దీని ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉంటుంది నా లైఫ్లో, నా కెరియర్ మీద, నా డెవలప్మెంట్లో, నా సక్సెస్కి ఇది ఎంత తోడ్పడుతుంది అనేది తెలియకే మనం దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయము. సో బటర్ఫ్లైస్ వస్తాయండి షో అయ్యే టైంకి. ఒక చిన్న పాయింట్ ఏం లేదండి, ఇప్పుడు బటరింగ్ కి నెట్వర్కింగ్ కి డిఫరెన్స్ ఏంటి అని డైరెక్ట్ అడుగుతా. బటరింగ్ కి నెట్వర్కింగ్ కి డిఫరెన్స్ అంటే ఒకని బుట్లో ఇటమని చాలా ఉందండి. కొంచెం మనం ఏదైనా నెట్వర్కింగ్ చేద్దామని కొంచెం మంచిగా మాట్లాడడం మొదలు పెట్టారండి, బిస్కెట్ వేస్తున్నారు అంటున్నారు వాళ్ళు. సో అలా అనిపించుకోకుండా ఎలా వేయాలో ఇప్పుడు ఈ రోజు మన కవిత గారు అదే డెఫినెట్లీ ఐ స్పీక్, ఐ బ్రింగ్ అప్ దట్ పాయింట్ అండి. ఎందుకంటే ఇప్పుడు బేసిక్ పాయింట్ అదే అండి, ఇప్పుడు మనుషుల్లో ఆ స్కిల్ లేనప్పుడు నెట్వర్కింగ్ ఎంత వరకు సక్సెస్ అవుతుంది అనేది పాయింట్. విల్ షూర్లీ బ్రింగ్ అప్ దట్ పాయింట్ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో అంటే కొంచెం ఏదైనా జనాలతో కొంచెం రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాం అనగానే అట్లా అంటారేమో అన్న
ఒక ఫీలింగ్ ఉంది కదా, సో వాళ్ళు అవసరం కాబట్టి వీళ్ళు ఏదో సోప్ వేస్తున్నారని అంటారని. సో అలా కాకుండా నెట్వర్కింగ్ స్కిల్స్ ఎలా మెయింటైన్ చేయాలని అడుగుతున్నారు. ద బేసిక్ ప్రిన్సిపల్ బిహైండ్ నెట్వర్కింగ్ స్కిల్స్ ఇస్ వీళ్ళు మంచి నెట్వర్కర్స్, వీళ్ళకి ఏంటంటే విన్ విన్ యాటిట్యూడ్ ఎక్కువ ఉంటుంది. నేను ఇందాక అన్నానే, మనకు అవసరం ఉన్నప్పుడు మన నెట్వర్క్స్ని ట్యాప్ చేయటం, అప్పుడు సోప్ ఏమన్నా అనుకోండి, ఎస్మెన్షిప్ కాదు ఇది. దిస్ ఇస్ నాట్ ఎస్మెన్షిప్, దిస్ ఇస్ యాక్చువల్లీ మెయింటైనింగ్ కనెక్షన్స్. అండ్ మెయింటైనింగ్ కనెక్షన్స్, ఇప్పుడు మరి మీరు ఇందాక స్టార్టింగ్లో హార్డ్వేర్ కంప్యూటర్ నెట్వర్కింగ్ గురించి అన్నారు. ఈ కంప్యూటర్ నుంచి ఆ కంప్యూటర్కి ఎలా అయితే ఇన్ఫర్మేషన్ వెళ్తుందో, ఆ కంప్యూటర్ నుంచి ఈ కంప్యూటర్కి అలాగే ఇన్ఫర్మేషన్ వెళ్తేనే అది నెట్వర్క్ కదా. సో నెట్వర్కింగ్ స్కిల్స్లో ద మెయిన్ పాయింట్ ఇస్ దాట్ దీస్ పీపుల్ ఆర్ నాట్ నెట్వర్కింగ్ బికాజ్ వాళ్ళకి ఏదో అవసరం ఉంటుంది అని నెట్వర్కింగ్ చేసుకోవటం అనేది ఇట్స్ అ వెరీ వాట్ షుడ్ ఐ సే పూర్ వే ఆఫ్ నెట్వర్కింగ్ రమా. ఓకే, సో ఎప్పుడు అవసరం వస్తుంది వీళ్ళతో మనకు పని ఉంటుందని కాదు. చచ్చా, అసలు వీళ్ళు అలా చేయరు. గుడ్ నెట్వర్కర్స్, పీపుల్ హు హ్యావ్ అ లాట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ పీపుల్ హు హ్యావ్ అ లాట్ ఆఫ్ నెట్వర్క్ రెస్పెక్ట్ ద పీపుల్ హు ఆర్ ఇన్ దర్ నెట్వర్క్ అండ్ దే గో విత్ దిస్ యాటిట్యూడ్ దట్ ఏదో నేను అవసరం ఉన్నప్పుడు నేను వెళ్ళి మస్కా కొడుతున్నాను, లేకపోతే బటరింగ్ చేస్తున్నాను, బిస్కెట్ వేస్తున్నాను, వాట్ ఎవర్ దే స్పీక్. ఇట్స్ అ వెరీ పూర్ వే ఆఫ్ నెట్వర్క్. అది అసలు నెట్వర్కింగ్ కాదు, దట్ ఈస్ బీయింగ్ ఆపర్చునిస్టిక్. ఓకే, అంటే అవకాశవాదితనం అనమాట. అది నెట్వర్కింగ్ కానే కాదు. అది దట్ ఈస్ సంథింగ్ ఎల్స్. వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ దాట్ అట్ ఆల్. వీఆర్ టాకింగ్ అబౌట్ మెయింటైనింగ్ రిలేషన్షిప్స్ ఇన్ సచ్ అ వే, అవసరం వస్తే వాళ్ళ రిసోర్స్ వాడుకోవడం అనేది 0.0001% ఆఫ్ ద యూసెస్ ఆఫ్ ఎ నెట్వర్క్. ఓకే, నేను దానికంటే పరమార్థం ఇంకా చాలా ఉంది. కనెక్టెడ్నెస్ అంటున్నాను నేను, విన్ విన్ రిలేషన్షిప్స్ ఉంటాయి అంటున్నాను, ఎబిలిటీ టు ఇన్ఫ్లుయెన్స్ సంబడి ఎల్స్. ఇప్పుడు ఏదైనా వేరే వాళ్ళకి అవసరం ఉందనుకోండి, మనం వాళ్ళ నెట్వర్క్లో ఉన్నాము అని మన లైవ్ నెట్వర్క్ పెడితే తప్పితే, లైవ్గా కనెక్టెడ్నెస్ పెడితే తప్పితే వాళ్ళు మనని వాడుకోలేరు. ఓకే, సో మనందరం కనెక్ట్ ఉన్నాం, నీకు అవసరమైనప్పుడు నేను ఇక్కడ ఉన్నాను. That is networking skill starts with that. Networking skill starts with basically understanding that relationships are important for me. Human relationships are important for me, both within my job and outside my job. నేను ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. చాలామంది కన్సల్టింగ్ వర్క్లో ఉన్నప్పుడు, లేకపోతే జాబ్ ట్రాన్సిషన్స్లో ఉన్నప్పుడు ద బెస్ట్ వే అంటే మిడిల్ మేనేజ్మెంట్, కొంచెం మంచి జాబ్స్ అంటే ఒక 10-15 years ఎక్స్పీరియన్స్ అయిపోయిన తర్వాత వీ హ్యావ్ హర్డ్ ఇట్ అగైన్ అండ్ అగైన్ దట్ ద బెస్ట్ వే టు ల్యాండ్ ఇన్ గుడ్ జాబ్స్, మంచి పొజిషన్స్, మంచి ప్రాజెక్ట్స్, మంచి డెసిగ్నేషన్స్, మంచి ఆపర్చునిటీస్ మనకు రావాలంటే మనకు అద్భుతమైన నెట్వర్క్స్ ఉండాలి అని ఎన్నిసార్లు వినా. అంటే విదిన్ నెట్వర్క్సే జాబ్స్ అన్నీ అయిపోతాయి, ఏవి కూడా అడ్వర్టైజ్మెంట్ వరకు రావు అని వింటూ ఉంటాం కదా. ఇది ఎలా అవుతుంది అంటే మనకు జాబ్ పోతుంది, లేకపోతే నేను జాబ్ ట్రాన్సిషన్ అవ్వాలనుకుంటున్నప్పుడు తెలిసి, చాలామంది ఏంటంటే అప్పుడు తెలిసి, ఓహో నేను రెజ్యూమే రీరైట్ చేయడం స్టార్ట్ చేశాను, చలో లెట్ మీ స్టార్ట్ నెట్వర్కింగ్ నా, అందరితో ఒకసారి కనెక్ట్ అయ్యి ఇలా నేను జాబ్ ట్రాన్సిషన్ అవుతా. దే డోంట్ వర్క్అవుట్ లైక్ దాట్, దే నెవర్ వర్క్అవుట్ లైక్ దాట్. ఓకే, సో ఎప్పుడు కనెక్ట్ అయి ఉండాలి, నర్చర్ చేయాలి ఆ రిలేషన్షిప్స్. అది ఎలా చేయాలి, ఎందుకు చేయాలి అనేది we will definitely talk about it. కానీ as I said, the fundamental rule in networking is nobody is a nobody. సో ప్రతి ఒక్కరితోని మంచి రిలేషన్. మనం ఏమంటాను, చాలా అపోహ ఎక్కడ ఉంటుందంటే, ఇఫ్ దే ఆర్ సంబడి అంటే ఇఫ్ దే ఆర్ లైక్ రియలీ ఒక పర్టికులర్ పొజిషన్ ఆఫ్ పవర్ లేకపోతే పొజిషన్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్లో ఉంటే నేను వాళ్ళతో నెట్వర్క్ చేస్తాను. నాట్ రియలీ, ఎవ్రీబడి హ్యాస్ ది ఎబిలిటీ టు మనకి హెల్ప్ చేస్తారు. be our networks, and you'll be shocked that చాలా నెట్వర్క్స్ హ్యాపెన్ విత్ పీపుల్ హూ ఆర్ నైవ్. అంటే చాలా వీళ్ళ నుంచి ఏం ఇన్ఫర్మేషన్ వస్తుంది మనకు అని అనుకుంటాం, కానీ వాళ్ళ నుంచి మనకు చాలా ఆ కనెక్టెడ్నెస్ తోటి చాలా వీ గెట్ అ లాట్ ఆఫ్ బెనిఫిట్ అనమాట ఇన్ ఆర్గనైజేషన్స్. రూమర్స్, సమ్టైమ్స్ రూమర్స్ ఇన్ కమ్యూనిటీ, ప్రతి కమ్యూనిటీలో రూమర్స్ ఉంటాయి, అండ్ రూమర్స్ దానికి ఎంతైతే నెగటివ్ కనెటేషన్స్ ఉంటాయో, బట్ వితౌట్ రూమర్స్ దేర్ నెట్వర్కింగే లేదు కదా, ఇన్ఫర్మేషన్ ఫ్లోనే లేదు కదా. దిస్ అన్స్ట్రక్చర్డ్ వేస్ ఆఫ్ హౌ ఇన్ఫర్మేషన్ పాసెస్ ఈజ్ యాక్చువల్లీ అ రూమర్. ఓకే, నాట్ నాన్ స్ట్రక్చర్డ్ వేస్. యూ టెల్ మీ, ఎనీబడి కెన్ విజువలైజ్ వాళ్ళ జాబ్స్లో ఎంత ఇన్ఫర్మేషన్ గెట్స్ క్యారీడ్, ఎన్ని డెసిషన్స్ గెట్ మేడ్, ఎంత సాలిడ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ హ్యాపెన్స్ త్రూ దీస్ ఇన్ఫార్మల్ నెట్వర్క్స్, అన్స్ట్రక్చర్డ్ వేస్ ఆఫ్ పాసింగ్ రూమర్స్. సో ఫస్ట్ యాటిట్యూడ్ నెట్వర్కర్స్ ఏంటంటే, దే బిలీవ్ దట్ నోబడీ ఈజ్ అ నోబడీ. ఐ విల్ నెట్వర్క్ విత్ ఎవ్రీ, ఐ విల్ నర్చర్ ఎవ్రీబడి, ఐ విల్ బి దేర్. ఫస్ట్ పాయింట్.
ఫస్ట్ ఫండమెంటల్ రూల్ యాక్చువల్గా చెప్పాలంటే ప్రతి ఒక్కరితో కూడా ఈ నెట్వర్కింగ్ అనేది ఉండాలి అనుకోవాలి. సో పెద్ద కంప్యూటర్స్, చిన్న కంప్యూటర్స్. ఇంకోటి ఏంటంటే రమా, మనం మాట్లాడుకునే ముందు ఐ థింక్ ఐ హ్యావ్ టు క్లారిఫై దట్ నెట్వర్కింగ్ అనేది ఈజ్ నాట్ సంథింగ్ వీ డూ. ఏదో పని పెట్టుకొని చలో 2 o'clock to 3 o'clock రోజు నేను నో. మన లైఫ్లో మన నెట్వర్కింగ్ ఈజ్ హూ వీ ఆర్. నెట్వర్కింగ్ దట్స్ వై ఈస్ కాల్డ్ అ లైఫ్ స్కిల్. ఇట్స్ అ స్కిల్ బికాస్ ఇట్స్ నాట్ వాట్ వీ డూ. ఏదో ఒక రోజు నెట్వర్కింగ్ అంటే నేను 8 to 10 రోజు ఫోన్ చేసి అందరికీ హలో చెప్తాను. నో, ఇట్ డజంట్ హ్యాపెన్ లైక్ దట్. ఇట్స్ హూ వీ ఆర్ ఎస్ పీపుల్. వెన్ వీ రియలైజ్ దట్ పీపుల్ ఆర్ ఫస్ట్, దట్ ఇన్ఫర్మేషన్ గెట్స్ పాస్ త్రూ పీపుల్, దట్ కనెక్షన్స్ ఉంటేనే కదా మనకి ఎవరైనా కూడా. సో లైఫ్లోంచి మన వే ఆఫ్ లైఫ్లోనే ఉండాలి అది. ఇట్స్ హూ వీ ఆర్. నెట్వర్కింగ్ స్కిల్స్ ఆర్ హూ వీ ఆర్. ఈ నెట్వర్కింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చిందంటే 100 మంది దే ఆర్ రెడీ టు హెల్ప్ దెమ్. దే ఆర్ రెడీ టు గివ్ బ్యాక్ టు దెమ్. దే ఆర్ రెడీ టు హెల్ప్ దెమ్ విత్ రిసోర్సెస్, విత్ ఇన్ఫర్మేషన్, విత్ ఆపర్చునిటీస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. వీళ్ళు ఇలా ఉన్నారు అని అంటే దే నో దట్ దే హ్యావ్, అంటే ఎన్ని సీడ్స్ వాళ్ళు సో చేసి ఉంటారు. హౌ మెనీ టైమ్స్ దే మస్ట్ హ్యావ్ బీన్ దేర్ ఫర్ పీపుల్ అనేది మనం అర్థం చేసుకోవాలి. సో ఈ నెట్వర్కింగ్ స్కిల్స్ కరెక్ట్గా డెవలప్ చేసుకోవడానికి ఏం చేయాలనేది నేర్చుకుంటూ, అండ్ కవిత గారు తన ఇప్పటి వరకు చేసిన వర్క్షాప్స్లో వీటన్నిటిలో కూడా ఇలాంటి పీపుల్ని చూసుంటారు కదా, చాలా అద్భుతంగా చేశారు నెట్వర్కింగ్ అని. వాళ్ళ గురించి కూడా మనం తెలుసుకుందాం, ఎందుకంటే కొంచెం మోటివేట్ అవ్వచ్చు కదా వాళ్ళ గురించి తెలుసుకుంటే. సో డెఫినెట్గా డియర్ లిజనర్స్, ఈ నెట్వర్కింగ్ స్కిల్స్ గురించి మీరు ఇంకేమైనా తెలుసుకోవాలనుకున్నా, అదర్ దెన్ మీరు ఏదైనా అట్లాంటి నెట్వర్కింగ్ స్కిల్స్ నేను డెవలప్ చేసుకుంటున్నాను అండ్ ఆ నెట్వర్కింగ్ వల్ల నేను చాలా బెనిఫిట్ పొందాను అని చెప్పాలనుకున్నప్పుడు డెఫినెట్గా యూఎస్ నుంచి అయితే 703-879-6611, యూకే నుంచి అయితే 441237706661, ఇండియా నుంచి 0406662453, స్కైప్ ఐడి TORI.live అని ఫోన్ చేసి మాట్లాడచ్చు. సో నెట్వర్కింగ్ మనం అనుకుంటున్న నెట్వర్కింగ్ కాదని నాకు చాలా క్లియర్గా అర్థమైందండి. నేను ఏంటంటే చేస్తా పలకరించి హాయ్ హలో అంటూ మన అవసరమైనప్పుడు ఏదో మనకు కావాల్సింది అడగటం, వాళ్ళకి అవసరమైనప్పుడు ఏదో చేయటం, ఇది నెట్వర్కింగ్ అనుకున్నా. కానీ అది పెద్ద అపోహ మాత్రమే, దానికంటే ఇంకా ఎగ్జాస్ట్ అయిపోతుంది అనమాట రమా. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే నాకు నా నెట్వర్క్లో చాలా మంది ఉన్నారు వీళ్ళు వాళ్ళు, అండ్ నేను జనరల్గా వెల్ విషర్ని కాబట్టి నాకు నాకు ఏది కావాలన్నా నేను కాల్ చేస్తాను. బాగున్నారండి, అచ్చా నేను మీకు పనితో కాల్ చేశాను, వీళ్ళు తెలుసా అండి, ఈ నంబర్ ఉందా అండి, లేకపోతే ఇది తెలుసా అండి, ఎక్సెట్రా తెలిసి ఓకే బట్ వాట్, ఇదే కాదు మనం డెఫినెట్లీ వీ షుడ్ క్యాచ్ అప్, వీ షుడ్ స్టే ఇన్ టచ్ అని చెప్పి పెట్టేసి దాని గురించి మరిచిపోయి మళ్ళీ అవసరం ఉన్నప్పుడు మళ్ళీ కాల్ చేస్తే వాళ్ళు ఏమనుకుంటారు, ఈవిడేంటో అవసరం ఉంటే మాత్రం బాగానే టక్కున గుర్తొస్తాం మనం, భలే ఫోన్ చేసేస్తారు మనం. యూఆర్ యాక్చువల్లీ ఎరోడింగ్ యువర్ నెట్వర్క్ లైక్ దాట్. యూఆర్ టేకింగ్ ద పవర్ అవుట్ ఆఫ్ యువర్ నెట్వర్క్ అనమాట. అంటే దాంట్లోంచి కరెంట్ బలం తీసేస్తున్నట్టు. బికాజ్ నోబడీ లైక్స్ టు బి యూజ్డ్ ఇన్ అవర్ లైఫ్. ఇప్పుడు హ్యూమన్ రిలేషన్షిప్స్ అనుకుంటూ ఉంటాం కదా, హ్యూమన్ రిలేషన్షిప్స్ అంటే నోబడీ ఎవర్ లైక్స్ టు బి యూజ్డ్. నాకు 10 సార్లు ఎవరన్నా అవసరం వచ్చారు అని అంటే నేను వాళ్ళకి ఒక్కసారి నేను అవైలబుల్గా ఉంటాను అన్న ఈక్వేషన్లో మనం పనిచేస్తాం. అవును, అర్థమైందా? లైక్ 10 times I have used somebody అంటే I would like to give to them. వీఆర్ టాకింగ్ అబౌట్ విల్లింగ్. అంటే మొహమాట పడి ఏదో ఇవ్వాలి కాబట్టి నంబర్ ఇచ్చేయచ్చు, లేకపోతే ఇన్ఫర్మేషన్ ఇచ్చేయచ్చు, బట్ ద ఫీలింగ్ ఈజ్ నెవర్ గుడ్ అనమాట. ద ఫీలింగ్ ఈజ్ వీళ్ళేంటి అవసరం ఉంటే కాల్ చేస్తుంది, అవసరం ఉంటే తీసుకుంటారు, నంబర్ తీసుకున్నా, దాని తర్వాత అంతే. దెర్ ఈస్ అ ప్రావర్బ్ ఇన్ ఇంగ్లీష్, అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ మైండ్ అన్నట్టుగా. పక్కకి వెళ్ళగానే మర్చిపోతారు, అవసరం తీరంగానే మర్చిపోయినట్టుగా. దట్ ఈస్ నాట్ నెట్వర్కింగ్ స్కిల్స్. ఇన్ఫ్యాక్ట్ దట్ ఈస్ వర్స్. దట్ ఈస్ అ నెగటివ్ ఆఫ్ నెట్వర్కింగ్ స్కిల్స్. వన్ షుడ్ నెవర్ నెట్వర్కింగ్ చేయకపోయినా ఓకే, కానీ నాకు చాలామంది కాంటాక్ట్స్ తెలుసు, వీళ్ళు తెలుసు, వాళ్ళు తెలుసు, నేను వాళ్ళకి కావాలన్నప్పుడు ఫోన్ వాళ్ళు ఇస్తారండి నాకు అని అంటే ఏదో మొహమాటానికి ఇస్తుండొచ్చు, కానీ లేకపోతే మీరు పొజిషన్లో కూర్చున్నారని ఇస్తుండొచ్చు, కానీ ప్రేమతో విల్లింగ్గా ఇవ్వటం అనేది అది నెట్వర్కింగ్ స్కిల్స్ కిందకి రాదనమాట. నెట్వర్కింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు చాలా టు స్టార్ట్ విత్ చాలా అబండెంట్ మెంటాలిటీ వాళ్ళకు ఉంటుంది. దే ఆర్ వెరీ అబండెంట్. అంటే వాళ్ళకి ఏమనిపిస్తుందంటే ప్రపంచం అనేది చాలా పెద్దది, నాకు ఆపర్చునిటీస్ ఉన్నాయి, వేరే వాళ్ళకి ఆపర్చునిటీస్ ఉన్నాయి, నాకు ఐడియాస్ ఉంటాయి, వేరే వాళ్ళకి ఐడియాస్ ఉంటాయి, నాకు రిసోర్సెస్ ఉన్నాయి, వేరే వాళ్ళకి కూడా రిసోర్సెస్ ఉంటాయి. సో ఆ మెంటాలిటీ వల్ల ఏమవుతుందంటే దే డోంట్ మైండ్ షేరింగ్ దేర్ థింగ్స్ విత్ అదర్స్. ఓకే. సో నెట్వర్కింగ్లో ప్రధానమైన సూత్రం ఏంటంటే, మెయిన్ సూత్రం ఏంటంటే, it only starts with giving, it doesn't start with taking. Referral network అని అనుకుంటా, రెఫరెన్సెస్ అనుకుంటాం. ద సూత్రం
సూత్రమే ఉల్టా అనమాట అది. అసలు మొదలు పెడతాను. మన నెట్వర్కింగ్ అనేది నాకు కావాల్సి వస్తే నేను చాలా మందికి కాల్ చేయగలనండి. నాకు చాలా మంది తెలుసు, వీళ్ళు తెలుసు, వాళ్ళు తెలుసు. చాలా మంది ఆఫీస్లో కూడా నేను ఎవరికి వెళ్ళినా కూడా వాళ్ళు రెస్పాండ్ అవుతారు. దట్ ఈస్ నాట్ నెట్వర్కింగ్ అట్ ఆల్. నెట్వర్కింగ్ స్టార్ట్స్ విత్ గివింగ్ అనమాట. ఎందరు మీకు కాల్ చేస్తున్నారు వాళ్ళకి అవసరం అని, అండ్ అది ఆటోమేటిక్గా ఆ సైకిల్ అనేది, ఆ గివ్ అండ్ టేక్ అనేది నెట్వర్కింగ్ ఈజ్ విత్ హ్యూమన్ బీయింగ్స్. అది ఫస్ట్ అర్థమైందా పాయింట్? నెట్వర్కింగ్ ఈజ్ ఆల్ అబౌట్ నెట్వర్కింగ్ విత్ ఎవ్రీబడి. ఎంతైతే నెట్వర్క్ ఎక్కువ ఉంటుందో అంత బెటర్. అది సెకండ్ సూత్రం. అది థర్డ్ సూత్రం ఏంటంటే ఎనీ రిలేషన్షిప్, బీట్ ఎనీ రిలేషన్షిప్, ఇట్ స్టార్ట్స్ విత్ గివ్ అండ్ టేక్. అండ్ ద గివ్ అండ్ టేక్ అనే డైనమిక్స్ మనం క్రియేట్ చేయాలి అని అంటే, the dynamic a good networker starts with is always first giving. Okay. What do they believe in? That the universe operates in this particular law. When I give, I get back tenfold. Not the other way around. So I take, therefore I will give. వాళ్ళు చేసినా నేను ఇస్తానండి, వాళ్ళు నాకు కాల్ చేసినా నేను ఇస్తాను, అలా స్టార్ట్ అవ్వదు. దే ఆర్ అవైలబుల్ ఫర్ పీపుల్, దే ఆర్ కనెక్టెడ్ టు పీపుల్ ఇన్ దర్ నెట్వర్క్ ఇన్ సచ్ ఎ వే దట్ they are able to give much more than they take. That is good networking. Okay. That is a symptom of a good networker అన్నమాట. ఓకే. అండ్ వీళ్ళకి ఎలా ఉంటాయంటే కనెక్షన్స్ ఆన్ నీడ్ బేసిస్, అవసరానికి నెట్వర్క్ మెయింటైన్ చేసుకోవడం అసలు నెట్వర్కింగ్ స్కిల్స్ కానే కాదు. హార్ట్ టు హార్ట్ కనెక్టెడ్నెస్ ఉంటుంది. ద జనరల్ ఫీలింగ్ ఎ గుడ్ నెట్వర్కర్, అ పర్సన్ సింప్లీ ఏంటంటే ఎ గుడ్ నెట్వర్కర్ హ్యాస్ అ గ్రేట్ ఎబిలిటీ టు ఇన్ఫ్లుయెన్స్. వాళ్ళు చాలా ఐడియాస్ని ప్రభావితం చేయగలుగుతారు. చాలా దే టేక్ పీపుల్ విత్ దెమ్ అన్నమాట. గ్రేట్ ఇన్ఫ్లుయెన్సింగ్ పవర్ ఉంటుంది. ఇలా ఇన్ఫ్లుయెన్సింగ్ పవర్ మనం నెట్వర్కింగ్ స్కిల్స్ ద్వారా పెంచుకోవాలి అని అంటే ఒక కనెక్షన్ అనేది చాలా డీప్ లెవెల్ కనెక్షన్ ఉండాలి. ఓకే. మనం ఏంటి ఉల్టా అన్నమాట. మనం ఎగ్జిస్ట్ అయ్యే యాటిట్యూడ్లోనే ఒక టైం పూర్ సొసైటీ మనది. అంటే సమయమే ఒక పెద్ద పిసినార్తనం. ఇట్స్ లైక్ సమయం, టైం ఎక్కడుందండి, లైక్ టైం ఎక్కడుంది అసలు మనం పనిచేసి చేయటంలోనే. కానీ ద షాకింగ్ థింగ్ ఈస్ గుడ్ నెట్వర్కర్స్కి ఇందరు మంది ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు కదా, ఇందరు మంది ఆర్ రెడీ టు హెల్ప్ దెమ్ అవుట్ కదా. టైం లేనప్పుడు వాళ్ళ నెట్వర్క్స్ వాళ్ళ సెన్స్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ టకా టకా పనిచేస్తుంది అన్నమాట. అంటే they have understood that the actual main thing to do is networking and connect with people and stay connected with people. Give. Okay. అంటే ఒక వర్క్లో 60% of the time they are spending networking, being there for people, sharing their ideas, sorting out. Not that they are not doing what they are supposed to do. అంటే మీ పనంతా పక్కన పెట్టి నెట్వర్కింగ్ కాదు, కానీ they understand that after a particular point the biggest work they need to do is network for themselves, for their departments. వాళ్ళు చేసే పనికి, వాళ్ళు చేసే నెట్వర్కింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళు యూ కెన్ ఇమాజిన్ రమా దట్ వాళ్ళు ఒక మీటింగ్ కాల్ ఫర్ చేసినా కూడా, ఇప్పుడు అందరూ కూడా వి ఎగ్జిస్ట్ ఇన్ క్రాస్ ఫంక్షనల్ టీమ్స్ కదా, డిఫరెంట్ టీమ్స్తో మనకి ఎప్పుడూ పని ఉంటుంది మనం ఒక డిపార్ట్మెంట్లో ఉన్నామంటే. కానీ వెన్ దే కాల్ ఫర్ క్రాస్ ఫంక్షనల్ కాంట్రిబ్యూషన్స్ ఫ్రమ్ అదర్ టీమ్, బికాస్ దే హ్యావ్ బీన్ అవైలబుల్ ఫర్ అదర్ టీమ్స్, యూ కెన్ ఇమాజిన్ వాళ్ళు ఎంత ఈజీగా కాంట్రిబ్యూట్ చేస్తారు. ఇష్టంగా చేస్తారు. కాలర్ లైన్లో ఉన్నారు, చూద్దామండి. హలో. హలో కవిత గారు, నమస్కారం అండి. నా పేరు రాజేష్, బాల్టిమోర్ నుంచి ఫోన్ చేస్తున్నాను. నమస్కారం రాజేష్ గారు, ఎలా ఉన్నారండి? బాగున్నా అండి. మీరు లాస్ట్ టైం ఆఫీస్ డాక్టర్ కింద వచ్చారు కదా, అప్పుడు అప్రైజల్స్ గురించి అంటే వీటి గురించి మాట్లాడుకున్నాం. అవునండి. లాస్ట్ టైం మీది ఎప్పుడు వింటూ ఉంటాను నేను మీ ప్రోగ్రామ్. ఓకే. సో నెట్వర్కింగ్ స్కిల్స్ గురించి మీ అనుభవం ఏంటండి? ఇట్స్ అ వండర్ఫుల్ కాన్సెప్ట్ అండి. యాక్చువల్గా ఈ నెట్వర్కింగ్ కాన్సెప్ట్లో మన యొక్క అసలు కొరిలేషన్ తీసుకుంటే మన కల్చర్లో
పురాణాలు కాదండి, మన పెద్దవాళ్ళ పూర్వీకుల మ్యారేజ్లు జరిగేది కంప్లీట్లీ ఆ నెట్వర్కింగ్. ఇవాళ కూడా రాజేష్ గారు ఈరోజు కంప్యూటర్ నెట్వర్క్ తో జరుగుతున్నప్పుడు మనుషులు కంట్రోల్ నెట్వర్క్ ఇప్పుడు ఇంకా మారిపోయింది కదండి. ఇప్పుడు అన్ని వీసా పెళ్లిళ్ళు కూడా వచ్చేసాయి కనుక సంబంధాలు ఇంకా మనం చెప్పలేం. కానీ అంటే అది కంప్లీట్ నెట్వర్కింగ్ కదండి. అది అసలు అప్పట్లో సోషల్ నెట్వర్కింగ్ లేదు, ఈమెయిల్ కమ్యూనికేషన్ లేదు, ఫోన్స్ లేవు, బట్ స్టిల్ దే యూస్ టు మేనేజ్. తరతరాలుగా స్టిల్ కాదండి, అవి లేవి కనుకే దే యూస్ టు మెయింటైన్ హ్యూమన్ కనెక్టెడ్నెస్. సో అలా ఆ విధంగా చూసుకుంటే మన ఇండియా ఇస్ ద బెస్ట్ ఫర్ ప్రూవెన్ ఎగ్జాంపుల్. కానీ రాను అది ఏమైపోయిందంటే అది ఒక రకంగా ఒక దురభిప్రాయం ఏర్పడిపోయింది నెట్వర్కింగ్ అనేది. ఇందాక నేను వింటూనే ఉన్నాను, సోప్ అంటున్నారు ఎవరో, చాలా అది రాంగ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నారు. నెట్వర్కింగ్ ఈజ్ ద మోస్ట్ ప్రొఫెషనల్ వే ఆఫ్ కనెక్టింగ్ పీపుల్. ఇప్పుడు కవిత గారు ఉన్నారండి, మీరున్నారు, నేను ఇండియా వస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ నాకేదో ఆఫీస్ లో వర్క్ సంథింగ్ నీడెడ్ ఫర్ మై టీమ్, అంటే మా టీంకి ఏదో అవసరం పడుతుంది. అప్పుడు సడన్ గా నాకు గుర్తొచ్చేది ఎవరు, ఐ కనెక్టెడ్ విత్ కవిత, డాక్టర్ కవిత, వెన్ ఐ లిసన్ టు హర్ ఆన్ ది టోరీ, వి షేర్డ్ అవర్ ఎక్స్పీరియన్సెస్ టుగెదర్, వి అలైన్ టుగెదర్ అన్న ఫీలింగ్ కలుగుతుంది కదా. నేను కూడా రిఫరెన్స్ మీకు ఇవ్వచ్చు, కవిత గారు నేను మీతో మాట్లాడాను ఒకసారి, గుర్తుందా అని. సో irrespective of our professionals, ప్రొఫెషన్స్, నాది ఐటీ బ్యాక్గ్రౌండ్ అయిండొచ్చు, మీదేమో ఈ దీని సైడ్ కదా, సో సైకలాజికల్. కానీ అంటే ఒకటండి, నేను ఒకటి అడగదలుచుకున్నాను కవిత గారు మిమ్మల్ని, చెప్పండి. అఫ్ కోర్స్ లింక్డ్ఇన్ ఇవన్నీ ప్రూవెన్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ నెట్వర్కింగ్ అండ్ classic examples. Entrepreneurs are proven to be, and sharing, giving and sharing is always the first investment for any networker or a alliance అంటారు కదా, LION అంటే ఓపెన్ నెట్వర్కర్స్. సో ఆ కాన్సెప్ట్ నాకు బాగా నచ్చుతుంది అనమాట. సో కానీ మన ఇండియాలో అండి ఇదే నెట్వర్కింగ్ జరుగుతోంది. అంటే సారీ, నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు, నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నాను, నాకు క్లారిటీ గురించి అడుగుతున్నాను అనమాట. రిలీజియన్ పరంగా, క్యాస్ట్ పరంగా ఈ నెట్వర్కింగ్ అనేది మన ఇండియాలో బాగా జరుగుతుంది. అంటే ప్రస్తుతానికి మన ఆంధ్రప్రదేశ్ ఎగ్జాంపుల్ తీసుకున్నా కూడా రిలీజియన్ పరంగా, క్యాస్ట్ పరంగా మీకు నెట్వర్కింగ్ జరుగుతుంది. మీరు చూడండి కావాలంటే, మీరు ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్స్ లోనే, ఇగో మా వాడు ఉన్నాడండి, మా పెద్దవాడు ఉన్నాడండి, చిన్నవాడు ఉన్నాడండి, మా మేనత్త కొడుకున్నాడండి అని చెప్పి తీసుకొచ్చి వాళ్ళని రెఫరెన్షియల్ క్యాండిడేట్స్ కింద పెట్టుకుని చేసే ఈ నెట్వర్కింగ్ కూడా ఉంది. కానీ హౌ ఇట్ కెన్ బి ఇంప్రూవ్డ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ అనేది, అంటే maybe I'm point blank or I'm rude. See, one thing, Rajesh garu, is one thing, Rajesh garu, you will realize that boundaries అనేది, see basically human nature ఏంటంటే అండి, మనం కనెక్టెడ్నెస్ అంటే when we want to connect with each other, మనం తెలుగు వాళ్ళం లేకపోతే మనం ఒక రీజన్కి చెందిన వాళ్ళం, మనం మ్యాచింగ్ ఫిల్టర్తో ఫస్ట్ కనెక్ట్ అవుతాం. అంటే వీ టెన్ టు మ్యాచ్ ఈచ్ అదర్. మీకు తెలుగు వచ్చా, ఓకే ఓకే, మీరు హైదరాబాద్ నుంచా, సో నేను హైదరాబాద్, సో మీరు ఇండియా నుంచా, so we cannot deny that, so there will definitely be a better match and better connectedness the minute we say we are from a particular region, particular country, particular caste, particular community. I personally don't believe that there is anything wrong in that to start with, because adi kuda networking కానీ only sticking to that is a problem. అంటే మనం దాన్ని అధిగమించి, ఎస్ అందుకే గుడ్ నెట్వర్కింగ్ స్కిల్స్ అంటే ద మోస్ట్ బ్యూటిఫుల్ సైన్ ఆఫ్ ఎ పర్సన్ హూ హెస్ అ లాట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్, రాజేష్ గారు, ఈజ్ సంబడి హూ కెన్ నెట్వర్క్ అక్రాస్ కల్చర్స్, అక్రాస్ ఏజ్ గ్రూప్స్, అక్రాస్ ప్రొఫెషన్స్. కొందరు ఏమంటారు, ఇప్పుడు మీరు ఐటీలో ఉన్నారనుకోండి, ఇఫ్ యు ఆర్ లెట్స్ సే రన్నింగ్ యువర్ ఓన్ కంపెనీ ఆర్ ఇన్ అ సీనియర్ పొజిషన్, యువర్ నెట్వర్కింగ్ స్కిల్స్ ఆర్ నాట్ జస్ట్ నెట్వర్కింగ్ విత్ ఇన్ యువర్ కమ్యూనిటీ ఆఫ్ ఐటీ ప్రొఫెషనల్స్. యువర్ influence will depend on how well maybe a Walmart senior manager or somebody in any other industries, pharmaceutical industry or power sector, so it is not just within your community, and that's the next level. It always starts with people manaku telisina vallato alaga start avutundi. But as we mature as professionals, as we mature
in age also, we realize that, you know, networking is actually across cultures. And probably one of the difficulties for people who are NRIs and who live in other cultures is మనం కొంచెం ఎక్కువ గిరిగీసుకొని బౌండరీస్, we tend to stay within our own culture, within our own community, and probably make more effort to, share ourselves and be connected with our own. But when we push those boundaries, when we increase the scope, and when we are networking across cultures, ivala NRIs kuda, a lot of them I meet who are from US or UK, they say, what, my friends are not just Indians, andi, like, I network with every culture, and they proudly chepkuntaru, and that's good. Correct. That's good, and that's how you increase your influence. And I agree that reality okosar alaguntadi, but yeah, I mean, as we అంటే నేను అనేది ఏంటంటే మనవాళ్ళు చేస్తున్నారు, కానీ అది నెట్వర్కింగ్ అని అనుకోకుండా చేస్తున్నారు. అదే అంటే వాళ్ళలోనే చేసుకున్నా కూడా అది చేస్తున్నారు. బయట వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే, వేరే వాడు వాళ్ళకే చేసుకుంటాడు రా, మిగతా వాళ్ళకి ఎవరికి చేయరు. అది రాజేష్ గారు, అది యాక్చువల్ నెట్వర్కింగ్ అవ్వదండి. యాక్చువల్ నెట్వర్కింగ్ లో వెన్ యూఆర్ నెట్వర్కింగ్ విత్ హ్యూమన్, దట్స్ వై యూ కీప్ యూజింగ్ ద వర్డ్ హ్యూమన్ బీయింగ్స్. దెర్ ఆర్ నో బౌండరీస్. దీస్ బౌండరీస్ ఆర్ జస్ట్ ఇన్ మెంటల్ బౌండరీస్. ఏదో మనం ఇచ్చిన ఒక కంట్రీ బౌండరీ కానీ, ఒక టెరిటరీ బౌండరీ కానీ. ఇప్పుడు నేను ఒక ఐడియా, ఇట్ స్టార్ట్స్ విత్ గివింగ్, ఇట్స్ అన్ అబండెంట్ మెంటాలిటీ నేను అన్నప్పుడు రమా, అది ఎవరికి ఐడియా షేర్ చేసుకోవాలన్నా కూడా ఐ షుడ్ బి ఏబుల్ టు గివ్ ఇట్, అది నేను ఎవరికి ఒక ఆపర్చునిటీ ఇవ్వదలుచుకున్నా కూడా నేను ఐ షుడ్ బి ఏబుల్ టు గివ్ ఇట్. ఐ విల్ నాట్ థింక్ ఇది మన కల్చర్ మనిషా, ఇది మన ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళ, వీళ్ళు చిన్నవాళ్ళ, వీళ్ళు పెద్దవాళ్ళ, వీళ్ళ చాలా ఉన్నాయి ఎవరికన్నా. ఎగ్జాక్ట్లీ, ఇట్స్ అన్ అబండెంట్. దట్స్ వై ఐ సెడ్ ఇట్ స్టార్ట్స్ విత్ అన్ అబండెంట్ మెంటాలిటీ. కరెక్ట్ అండి. ఇంకోటి ఏం తెలుసా, నేను ఈ కంట్రీకి 10 ఏళ్ల క్రితం వచ్చినప్పుడు, అప్పట్లో నెట్వర్కింగ్ చూస్తేనండి, లింక్డ్ ఇన్ లోను వాటిల్లో మన కస్టమర్స్ అనమాట అండి, అమెరికన్స్ ఇక్కడ, వాళ్ళ పర్సనల్ నెట్వర్క్ కనెక్షన్స్ కానీ చూస్తే, ఒకసారి నేను కనెక్ట్ అయిన తర్వాత ఆబ్వియస్లీ, ఇప్పుడు నేను ఒకసారి మీతో కనెక్ట్ అయ్యాను అనుకోండి, నాకు మీ కనెక్షన్స్ తెలుస్తాయి కదా. సో అట్లాగా నేను చూస్తే బార్బర్ ఉంటాడు, లేకపోతే ఏమో బార్ టెండర్ ఉంటాడు, లేకపోతే సర్వర్ ఉంటాడు. సో నాకు అనిపించేది అనమాట, ఏంటి వీళ్ళు ఇట్లాగా కనెక్ట్ అవుతున్నారని అనుకునేవాడిని. కానీ నాకు రాను తెలిసిందనమాట ఏంటంటే దాని యొక్క యూజ్. ఇందాక నేను అన్నాను కదండి, నెట్వర్కింగ్ లో నోబడీ ఈజ్ అ నోబడీ. There's nobody. And Bill Gates had this hugely successful mantra he used to talk. ఎందుకంటే మనం నెట్వర్కింగ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ట్రస్ట్ మూలాన, బికాస్ వీ ఆపరేట్ అవుట్ ఆఫ్ ట్రస్ట్. సో ఆయన ట్రయాంగిల్ ఆఫ్ ట్రస్ట్ అనేది ఒక స్కీమాటిక్ లాగా ఇచ్చారనమాట. ట్రయాంగిల్ ఆఫ్ ట్రస్ట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఐ ట్రస్ట్ రమా అండ్ రమా ట్రస్ట్ రాజేష్. సో ఆటోమేటిక్లీ ఐ ట్రస్ట్ రాజేష్. So that creates a triangle of trust, and that's why today every decision or every idea which gets floated is actually through trust, through human trust, and much less through other technologies. నాకు వీళ్ళు తెలుసు, వీళ్ళు మంచి వాళ్ళు, వీళ్ళు they're effective people అంటే you'd rather go by that reference than a resume sometimes. Okay. Because important కూడా recommendations, you go beyond that limit అంటే you can go further. Next step ఏంటంటే you go and recommend. అంటే ఇలా I worked with her, I had a opportunity working with అన్న, అది కూడా I do that always. అండి సో you look at అండి, for example Rama, alumni networks ఉంటాయి. People who have passed out of Ivy League universities, for example, one of the reasons they have that power, not just forget the quality of education which is far more superior than any other universities, adokkethaithe equally important is the network they carry with them for their life. A alumni network edaithe untundo, the access they have to the kind of people in an Ivy League university or a top ఒక branded IIT, IIM కానీ, US లో Ivy League universities కానీ, so that network is their wealth అన్నమాట. అవునండి, that network is their రైట్స్ అండి. మీరు కవిత గారు, మీరు నా సజెషన్ ఏంటంటే, మీరు మన ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళకి ఉపయోగపడేటట్టుగా తెలుగులో
ఈ నెట్వర్కింగ్ గురించి. అంటే సారీ నేను ఏమన్నా ఎక్కువగా చెప్తున్నానేమో. లేదండి, తప్పకుండా థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. నేను ఎప్పటి నుంచి అడుగుతాను కవిత గారిని. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. థ్యాంక్ యూ రమ గారు, థ్యాంక్ యూ రమ గారు, డాక్టర్ కవిత గారిని తీసుకొచ్చినందుకు. రాజేష్ గారు, మీకు విషయం తెలుసా, టోరీ కూడా మంచి నెట్వర్కింగ్ ఏజెంటే కదా. టోరీ ఇస్ ద బెస్ట్ నెట్వర్కింగ్ అండి. అసలు మంగ గారు, సీత గారు, నాయన అసలు ఇప్పుడు నాకు పేర్లు చాలా ఉన్నాయి, చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. అదే అండి, ఎక్కడో ఉన్న సదూరు తీరంలో ఉన్న మమ్మల్ని కలుపుతుంది కాబట్టి. ఓకే, అంటే వయా పెన్సిల్వేనియా వెళ్తే మంగ గారి ఇంటి దగ్గర ఆగితే ఏమన్నా భోజనం దొరుకుతుంది. థ్యాంక్స్ సో మచ్ ఫర్ కాలింగ్. బై బై. సో చాలా మాట్లాడుకున్నాం, రాజేష్ గారు చాలా చెప్పారు. అండ్ బిఫోర్ దట్ లిజనర్స్, office.doctor@teluguone.com. మీరు కవిత గారితో ఎప్పుడు కనెక్ట్ అయి ఉండొచ్చు, ఎప్పుడు నెట్వర్కింగ్లో కవిత గారు ఉంటారు మీకు, మీ నెట్వర్కింగ్లో. సో ఎనీ క్వశ్చన్స్, ఎనీ మీ వర్క్ లైఫ్ సంబంధించి ఏమున్నా కూడా, ఎనీ క్వైరీస్ డెఫినెట్గా మీరు మెయిల్ చేయొచ్చు, కవిత గారు ఆన్సర్ చేస్తారు. అండ్ ఈ షో ద్వారా కూడా మేము అందరితో ఆ మెయిల్స్ షేర్ చేసుకుని ఆన్సర్ చేయడానికి కూడా ట్రై చేస్తాం. office.doctor@teluguone.com మీరు మెయిల్ చేయొచ్చండి. సో నెట్వర్కింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం. నెట్వర్కింగ్లో ఫస్ట్ మనం ఇవ్వాలి అని చెప్పారు. అంటే మనం ఎవరికైనా సహాయం చేస్తామని ఎప్పుడు ఆఫర్ చేస్తూ రెడీగా ఉండాలని చెప్పారు. అది అర్థమైంది. ఫస్ట్ ఏంటంటే ఆ ఆపర్చునిటీ అనేది మనకి రాదు అంటలే అన్లెస్ వీఆర్ రియల్లీ కనెక్టెడ్ విత్ పీపుల్. నిజంగా ఎవరికి ఎవరు ఎందుకు అడుగుతారు? ఐ మీన్ ఇట్ రియల్లీ టేక్స్, ఇట్స్ అ రిస్క్ వెన్ సంబడి ఆస్క్స్ సంథింగ్. ఎదుటి మనిషి టేక్స్ ఎ రిస్క్ రమా. అండ్ రిస్క్ ఇస్ వాట్, మనం ఎస్ అనొచ్చు, నో అనొచ్చు, మనం సరిగా రిసీవ్ చేసుకోకపోవచ్చు. సో ఆ రిస్క్ అనేది పీపుల్ ఇన్ హ్యూమన్ రిలేషన్షిప్, దే విల్ నాట్ టేక్ దట్ రిస్క్ అంటిల్ అన్లెస్ దే ఫీల్ కనెక్టెడ్ విత్ యూ. ఓకే, నెట్వర్కింగ్లో నెక్స్ట్ ఇవ్వటం అండ్ తీసుకోవటం, ఇవన్నీ తర్వాత అసలు ఎలా కనెక్ట్ అవటం స్టార్ట్ చేయాలి, అసలు ఎలా స్టార్ట్ చేయాలి అని అంటే, హూ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ people you would like to network within your organization or outside your organization. nobody అన్నారుగా మీరు. అదే నేను ఐడియల్ కేస్ సినారియో అయితే అది. ఓకే, ఐడియల్ కేస్ సినారియో అయితే ఫస్ట్ బీ ఇన్ దట్ పర్స్పెక్టివ్, యాటిట్యూడ్ ఎనఫ్. ఓకే, బట్ అట్లీస్ట్ ఐడెంటిఫై ద పీపుల్ who have a lot of influence in your own network, who you would like to influence, who you would like to be there for. అది మీ టీమ్ మెంబర్స్ అయి ఉండొచ్చు, అక్రాస్ ద డిపార్ట్మెంట్స్ అయి ఉండొచ్చు, మీ ఆర్గనైజేషన్లోనే డిఫరెంట్ లొకేషన్స్లో అయి ఉండొచ్చు, మీ అవుట్ సైడ్ ది ఆర్గనైజేషన్ మీ కస్టమర్స్ అయి ఉండొచ్చు. ఇప్పుడు మనం లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఇవన్నీ మన ఆ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఇస్ నాట్ అ వెరీ లైవ్ ప్రొఫైల్ ఇఫ్ యూఆర్ నాట్ ఇన్ టచ్ విత్ దెమ్. జస్ట్ కనెక్షన్ ఉన్నంత మాత్రాన వాళ్ళందరూ నా నెట్వర్క్లో ఉన్నారు అని మనం క్లెయిమ్ చేయలేం. యూ హ్యావ్ టు బీ దేర్ ఫర్ దెమ్ కదా. సో ఒక ఐడెంటిఫై చేసి, యునో దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ ఐడ్ లైక్ టు బి దేర్ ఫర్. నోబడీ ఈజ్ నోబడీ అని అంటే, నేను ఆ పర్స్పెక్టివ్ రావాలి అని అంటే, డోంట్ ఓన్లీ గో బై హైరార్కీ. ఓకే, డోంట్ నెసెసర్లీ ఓన్లీ గో బై హైరార్కీ అండ్ రియలైజ్ దట్ ఒకవేళ మనం రికగ్నైజ్ చేస్తే we have to put in a lot of time, effort and sincerity in that relationship. ఏ రిలేషన్షిప్ అయినా అంతే కదరామా, ఫోకస్ చేయాలి. నర్చరింగ్ లేకపోతే, అటెన్షన్ పెట్టకపోతే, ఇఫ్ యు ఆర్ నాట్ బీయింగ్ దేర్, ఇఫ్ నేను అంత సింపుల్గా చెప్పేశాను కదా బీ కనెక్టెడ్ అని. ఆ బీ కనెక్టెడ్ వెనకాల ఎంత ఎఫర్ట్స్ ఉంటాయో, యూనో ఆల్ ఆఫ్ us know that. The most difficult things for us to do in today's lifestyles, unfortunately, is that we have no energy to connect with other people. We have no energy left అనాలి. నిజం చెప్పాలంటే ఫోన్ చేసి మాట్లాడటానికో, అబ్బా ఫోన్ చేసి మాట్లాడాలా, అది కూడా పెద్ద పని అయిపోయింది మనకి. వీ హ్యావ్ నో ఎనర్జీ లెఫ్ట్ టు బీ కనెక్టెడ్, టు పుట్ సిన్సియారిటీ, టు పుట్ ఎఫర్ట్, టు బీ దేర్ ఫర్ అదర్స్. వీ హ్యావ్ నో ఎనర్జీ ఫర్. కానీ అది ఎంత దారుణమైన పరిస్థితి అంటే, దానికంటే పావర్టీ ఇంకోటి ఏం లేదు. నన్ను పేదరికం నిజమే. So if you realize that in your jobs, you have to be there for people. There is no other go for you. There is no other go. Honestly గా చెప్తున్నాను కదా, నెట్వర్కింగ్ స్కిల్స్ అనేవి, నీడ్లెస్ టు సే, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్పీడ్ గివర్ ఇన్ అవర్ కెరియర్స్ అన్నమాట. కొందరేమో స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటారు కదా, టకటక లైక్ యూనో వాళ్ళకి కావాల్సిన ఆపర్చునిటీస్ అన్నీ వస్తున్నాయి, వాళ్ళకి తెలిసిన ఆపర్చునిటీస్ కీప్ నాకింగ్ ఆన్ దేర్ డోర్స్.
యూనో ఒక బ్లెస్సింగ్ లాగా వాళ్ళకి లైక్ లిటరలీ ఏంటో ఎందరో తదాస్తు దేవతలు వాళ్ళ చుట్టూ ఉన్నట్టుగా తదాస్తు తీసుకో, ఇది కావాలా, ఇది నీకు డౌట్ ఉందా, ఇదిగో నేను క్లారిఫై చేస్తాను. అలా కొందరిని చూస్తే మనకు అనిపిస్తుంది కదా సమ్ పీపుల్. కానీ వాళ్ళు దాని వెనక ఎంత నెట్వర్కింగ్ చేశారు, ఎన్నిసార్లు వాళ్ళు తదాస్తు అని వేరే వాళ్ళకి హెల్ప్ చేశారు, ఎన్నిసార్లు దే హ్యావ్ బీన్ దేర్ ఫర్ పీపుల్ అనేది ఆ కృషి మనకు కనపడదు. కానీ ఈ పావర్టీ నుంచి మనం ఏ రోజైతే బయటకు వచ్చి వి రియలైజ్ దట్ నా ఉద్యోగ జీవితాల్లో మన స్వార్థంగానే ఆలోచిద్దాం రమ్మా, మన కోసమే ఆలోచిద్దాం. ఎందుకంటే స్వార్థంగానే ఆలోచిద్దాం. నా కెరియర్ కోసం నా ఎదుగుదల కోసం. శ్రీనివాస్ గారు చెప్పినట్టు బటర్ఫ్లైస్ లాగా ఫ్లై అవటానికన్నా మనకి ఏం కావాలో తెలియాలి కదా. సో ఆ కొక్కున్లో ఉండి గిరిగీసుకొని ఉండి లోపలుండి ఏమో పొద్దున వచ్చి నేను ఇచ్చేస్తాను, నేను వెళ్ళిపోతా, అబ్బా నాకు ఓపిక లేదండి అంటే ఓకే, యూ విల్ స్టే దేర్. దెన్ డోంట్ బీ సర్ప్రైజ్డ్ యూనో పక్కన ఎవరో అరే వాళ్ళు ఎలా ఎదుగుతున్నారు, అసలు అలా వాళ్ళకి అసలు ఆపర్చునిటీస్ ఎక్కడి నుంచి కనపడుతున్నాయి. చాలామంది అనుకుంటారు కదా అసలు ఆపర్చునిటీసే రావండి, నాకు వస్తే నేను కూడా ఏదైనా చేసేవాడిని, కానీ నాకు అసలు ఆపర్చునిటీస్ ఎందుకు, మీరు ఎందరికీ ఆపర్చునిటీస్ క్రియేట్ చేశారండి అని అడగాలనిపిస్తుంది నాకు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఉండదు. ఇందాక మీరు అన్న అబండెన్స్ అనేది ఒక మూల సూత్రం యాక్చువల్గా కవిత. అంటే చాలాసార్లు చాలామంది భయపడుతుంటారు ఏంటంటే నాకు తెలిసిన జనాల్ని, అంటే నెట్వర్క్, మీరు ఇందాక ట్రయాంగిల్ నెట్వర్క్ కూడా చెప్పారు ట్రస్ట్ అంటే కవితకి తెలిసిన. సో కవితకి ఇప్పుడు నేను ఎవరైనా పరిచయం చేయాలంటే నేను భయపెడతాను, అమ్మో నెక్స్ట్ టైం డైరెక్ట్గా కవిత వాళ్ళతో కనెక్ట్ అయ్యి ఉంటారేమో, వాళ్ళు సహాయం చేసుకుంటారేమో, కవితకి హెల్ప్ చేస్తారేమో అన్న భయం నాలో ఉంటే ఎప్పటికీ నేను నాకు తెలిసిన దాన్ని నన్ను అడగండి కవిత, నేను చూస్తాను, ఎవరో కూడా చెప్పకుండా నేను ఎఫర్ట్ పెట్టి చాలా మంది గుడ్ నెట్వర్కర్స్ ఏం చేస్తారంటే నాకు తెలీదు కానీ నువ్వు అడిగావు కదా నన్ను, నేను నా నెట్వర్క్ లో ఎవరైనా కనుక్కొని చెప్తా నాకు. అంత అబండెంట్ ఉంటారు వాళ్ళు. నెట్వర్కింగ్ చేయని వాళ్ళు పీసినారుగా బతికిన నాన్ అబండెంట్ పీపుల్ ఏమనుకుంటారంటే నాకు వచ్చే రిసోర్సెస్ తక్కువ, నేను నా రిసోర్సెస్ నేను షేర్ చేసుకున్నాను అనుకో, నాకు పవర్ ఎక్కడ ఉంటుంది. సో భయం ఉంటుంది వాళ్ళకి. సో టైమ్, ఎఫర్ట్, సిన్సియారిటీ పెట్టాలి. అండ్ నెట్వర్కింగ్ స్కిల్స్లో నేను ఫస్ట్ మీకు చెప్పినట్టుగా ఇంటిగ్రిటీ అనేది చాలా ఎక్కువ ఉండాలి. ఇంటిగ్రిటీ నెట్వర్కింగ్లో ఎలా ఎక్కువ ఉంటుందంటే వాళ్ళకి నాకు అవసరం ఉన్నప్పుడు నేను ఎఫర్ట్ పెడతాను, దాని తర్వాత మర్చిపోతాను. ఈ ఆపర్చునిటీ తీరిపోయింది కదా, ఈ ఉద్యోగం ఇంకా నాకు ఇలాగ లేదు కదా, నేను మూవ్ ఆన్ అయిపోయాను, నాకు ఇంకా వాళ్ళు అవుతాయి, కొత్త నెట్వర్క్స్ క్రియేట్ చేసుకుంటున్నాను. కాదు ఎప్పటికీ లైఫ్ అంతా కంటిన్యూ అవుతుంది, ఏ జాబ్లో అందరితో కష్టమేమో కానీ కొందరితో అయినా పీపుల్ హూ హ్యావ్ మేడ్ అ డిఫరెన్స్ టు యూ. ఐ నో లాట్ ఆఫ్ పీపుల్ వాళ్ళు బాగా ఎదిగిపోయిన తర్వాత లైఫ్లో వాళ్ళు రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ రీసెంట్లీ దెర్ వాజ్ సచ్ అన్ ఇమోషనల్ ఫంక్షన్ వేర్ ఒక వ్యక్తి వాళ్ళ రిటైర్మెంట్ పార్టీలో ఆయనని ఇన్ఫ్లుయెన్స్ చేసిన చిన్నప్పటి ఫ్రెండ్స్, ఆయన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిన టీచర్స్ రైట్ ఫ్రమ్ స్కూల్, వాళ్ళ ఊరు దగ్గర నుంచి వాళ్ళకి పెద్దలు ఉంటారు కదా, వాళ్ళందరికీ ఆయన రిటైర్మెంట్ పార్టీలో ఆయన సత్కారం చేశారు. దగ్గర 50-60 మందికి ఆయన సత్కారం చేశారు. అంటే షాల్వా కప్పి లైక్ దీస్ పీపుల్ హ్యావ్ మేడ్ అ డిఫరెన్స్. ఆయన ఇంక ఎంత చక్కటి అంటే ఇక దానికంటే మంచి టెస్టిమోనియల్. ఐ వాజ్ మూవ్ టు టియర్స్ ఇన్ దట్. జనరల్గా రిటైర్మెంట్ పార్టీ అని అంటే వీళ్ళకి సత్కారం అందరూ చేస్తారు, కానీ దట్ జెంటిల్మెన్ హీ సెడ్ లేదు నేను ఇవాళ ఇక్కడికి ఇంత ఎదిగా. అండ్ అఫ్ కోర్స్ వెరీ సక్సెస్ఫుల్ పర్సన్. అండ్ ఆయన ఎంత వెల్త్ సేకరించారంటే లైఫ్లో యూ కెనాట్ కంపేర్ ఇట్. బట్ నాకు ఆ రోజు అక్కడ కూర్చొని ఆడియన్స్లో కూర్చొని ఐ వాజ్ నాట్ సర్ప్రైజ్డ్ ఆర్ షాక్డ్ దట్ దిస్ పర్సన్ హ్యాస్ మేడ్ సో మచ్ వెల్త్. ఎందుకంటే ఇంత వెల్త్ ఉంది కదా పీపుల్. ఐ వాజ్ నాట్ ఎట్ ఆల్ నో వండర్ హీ సో సక్సెస్ఫుల్ అనుకున్నా. No wonder he's so successful, because at the age of 58, if you can remember 100 people, 60 people, because of whom you are like this. And ఆయన వాళ్ళకి సత్కారం స్టేజ్ మీదకి పిలిచి వాళ్ళ గురించి 2 ముక్కలు ఈయనే చెప్పి వీళ్ళ లైఫ్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేశారు చెప్పి, అంటే ఆయన అంత నెట్వర్కింగ్ మెయింటైన్ చేసుకున్నారు. అండ్ దిస్ ఆర్ ఒక స్కూల్ టీచర్, ఆయన 8th క్లాస్ స్కూల్ టీచర్కి ఆయనకి ఇవాళ ఏం అవసరం ఉంటుంది, బట్ స్టిల్ హీ రిమెంబర్స్ దట్ because that person was there. And that is what I'm talking about, networking skills. Okay. సో మీ రిటైర్మెంట్ పార్టీలో మీరు ఎందరికి సత్కారం చేయగలుగుతారు అనేది తప్పకుండా ఆలోచించాలి. డెఫినెట్గా కదా, మనమైతే కవితను తప్పకుండా గుర్తుపెట్టుకుంటాం. బికాజ్ మన వర్క్ లైఫ్ని మనం ఎంత ఎంజాయ్ చేస్తూ వర్క్ చేయొచ్చు, అండ్ మన లైఫ్లో మనం వర్క్ లైఫ్లో మనం ఎంత హ్యాపీగా ఎదగచ్చు అన్నది మనకి ఎప్పటికప్పుడు చాలా
క్లియర్గా అండ్ చాలా సింపుల్ వేస్లో చెప్తున్నారు కాబట్టి కవిత. సో థ్యాంక్ఫుల్ టు కవిత, సో థ్యాంక్ఫుల్ టు యూ. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ ది ఆపర్చునిటీ రమా. సో డియర్ లిజనర్స్, వింటున్నారు కదా, ఇదండి మనం జీవితాన్ని ఏదో చాలా పెద్దగా చాలా కష్టంగా అనుకుంటాం కానీ బట్ చాలా సింపుల్గా చేయొచ్చు అని కవిత మనకు చెప్తున్నారు కదా. అండ్ ఈజీగా ఏం లేదు, ఇందాక రాజేష్ గారు చెప్పినట్టు మనుషులతో కనెక్ట్ అయి ఉండటం. అది నిజం చెప్పాలంటే ఇండియాలో అంటే మన భారతదేశంలో మన బ్లడ్లోనే ఉంది. సో మన ఇంట్లో పనిచేసే వాళ్ళ దగ్గర నుంచి మన పాలేరుల దగ్గర నుంచి ఎక్కడ మన ఊర్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు మనకు తెలుసు. వాళ్ళందరితో మనం పలకరిస్తూ మన తాతయ్యల అమ్మమ్మలు మన అందరం చూసాం కదా, అవన్నీ చూస్తూనే పెరిగాం కాబట్టి ఆ కనెక్ట్ అయి ఉండటం అనేది మనకు తెలుసు. సో ఎక్కడో మనం ఇందాక కవిత చెప్పినట్టు ఈ టైం వెనుక పరిగెడుతూ వీళ్ళందరితో కనెక్షన్ తెంపేసుకుంటున్నాం. మన వర్క్ లైఫ్లో అయినా పర్సనల్ లైఫ్లో అయినా ఆ నెట్వర్కింగ్ అనేది డెఫినెట్గా మన హ్యాపీగా ఉంచుతుంది అండ్ సక్సెస్ఫుల్ పర్సన్గా మనం నిలబెడుతుంది. నాకైతే అది అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్ కవిత. అండ్ మీకు కూడా అది అర్థమై ఉంటే, అండ్ అలాంటి నెట్వర్కింగ్ మిమ్మల్ని మీ లైఫ్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది, మిమ్మల్ని ఎంత మంచి పొజిషన్లో నిలబెట్టింది, అండ్ మీకు తెలిసి ఎవరైనా ఇలా మంచి నెట్వర్కింగ్ పీపుల్ అండి, అసలు ఎంత బాగుంటారు వాళ్ళ వల్ల నాకు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది వాళ్ళని చూస్తే, వాళ్ళని తలుచుకుంటే అనిపిస్తే డెఫినెట్గా షేర్ చేసుకోండి. యూఎస్ నుంచి అయితే 7038799611, యూకే నుంచి 441223770661, ఇండియా నుంచి 0406624513 అండ్ స్కైప్ ఐడి TORI.live. మీరు వింటున్నారు తెలుగు రాత్రి వారధి టోరీ మంచి మాట కార్యక్రమంలో ఉన్నాం. కవితతో కనెక్ట్ అయి ఉండాలంటే ఆఫీస్ డాక్టర్ కవిత గుడిపటి గారితో సింపుల్గా మీరు office.doctor@teluguone.com ఒక మెయిల్ పంపిస్తే సరిపోతుంది. కవిత ఇప్పుడు మీతో కనెక్ట్ అయి ఉంటారు. కవిత, ఇందాక నేను అన్నాను మీరు చాలా మందితో చూస్తుంటారు అండ్ చాలా మందితో మీరు సెమినార్స్ అవన్నీ చేసినప్పుడు అంటే మీరు వాళ్ళతో వర్క్ చేసినప్పుడు కొంతమందిని సక్సెస్ఫుల్ పీపుల్ దగ్గర గమనించుంటారు. ఇందాక ఒక ఎగ్జాంపుల్ షేర్ చేసుకున్నట్టు. సో అలా ఈ నెట్వర్క్తో చాలా సక్సెస్ఫుల్ పర్సన్స్ మనకి డెఫినెట్గా వాళ్ళు మంచి నెట్వర్కర్స్ అవుతారని చెప్పారు. సో అలా ఇంకా మీరు చూసిన వాళ్ళ మాస్టర్ మైండ్ నెట్వర్క్స్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అంటే ఇది మనం చాలామంది తెలియకుండానే చేస్తాము, బట్ దానికి ఒక ముద్రిస్తే నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఏంటంటే ఇప్పుడు ఒక విలేజ్ సీన్ విజువలైజ్ చేసుకోండి. ఆ విలేజ్ సీన్లో ఒక మర్రి చెట్టు, ఆ మర్రి చెట్టు చుట్టూ ఒక ప్లాట్ఫామ్, ఆ ప్లాట్ఫామ్ చుట్టూ పెద్దలు రచ్చబండ. దానికంటే పెద్ద మాస్టర్ మైండ్ నెట్వర్క్ ఇంకోటి ఉండదు. అంటే ఇట్ ఈస్ ఎ ప్లాట్ఫామ్ విచ్ మన రూరల్ కమ్యూనిటీస్లో చాలా న్యాచురల్గా ఒక క్యాంప్ ఫైర్ చుట్టూ రాత్రి సాంగ్ అండ్ డాన్స్ అండ్ కబురు, మంచి చెడు, షేరింగ్ ఆఫ్ ఐడియాస్, చెరువు దగ్గర ఆడవాళ్ళు కలవటం, వాటర్ హోల్, చెరువు దగ్గర ఏవవి సిటీ లైఫ్స్లో ఏవి మనం ఏమనుకుంటాం, ఒక లింక్డ్ఇన్లోనో ఒక ఫేస్బుక్లోనో ఒక సోషల్ నెట్వర్కింగ్ ట్విట్టర్లోనో వాట్ ఎవర్ ఇట్ ఈస్ దట్. బట్ I honestly as a psychologist I really don't know until and unless మనం బాగా ఎఫర్ట్ పెట్టి దాంట్లో లైవ్గా నెట్వర్క్ చేస్తే తప్పితే అది ఒక మాస్టర్ మైండ్ నెట్వర్క్ అవుతుందా అనేది ఒక క్వశ్చన్ మార్క్ నాలో ఉంది. ఐ నో లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ బెనిఫిటింగ్ అవుట్ ఆఫ్ ఇట్. కానీ ఈ నెట్వర్కింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు ఈదర్ త్రూ అసోసియేషన్స్ ఆర్ త్రూ ప్రొఫెషనల్ బాడీస్ చాలా ఉంటాయి, త్రూ దాటో లేకపోతే వీళ్ళు క్రియేట్ చేసిన మాస్టర్ మైండ్ నెట్వర్క్, దే హ్యావ్ అ గ్రూప్ ఆఫ్ పీపుల్ విత్ హూమ్ దేర్ నెట్వర్క్. వాళ్ళు రెగ్యులర్గా వీళ్ళతోటి షేరింగ్ ఆఫ్ ఐడియాస్, షేరింగ్ ఆఫ్ విజ్డమ్స్, షేరింగ్ ఆఫ్ నాలెడ్జ్, షేరింగ్ ఆఫ్ రిసోర్సెస్ కోసం దే కమ్ టుగెదర్ ఫిజికలీ. దే లైక్ కలుస్తారనమాట వీళ్ళు గెట్ టుగెదర్ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో, either once a month, once a 15 days. Look at anybody. మాస్టర్ మైండ్ నెట్వర్క్స్ అంటే ఏంటి, మన ఆలోచనని ఒక విజ్డమ్ని మనకంటే మంచిగా ఆలోచించే వాళ్ళతో, మనలాగా ఆలోచించే వాళ్ళతో దే కమ్ టుగెదర్. either they have a lunch or they have dinners. స్ట్రక్చర్డ్గా మాస్టర్ మైండ్ నెట్వర్క్ మీటింగ్స్ పెట్టుకుంటారు వాళ్ళు. అంటే ఆ ట్యాగ్ ఇవ్వకపోవచ్చు, దే కుడ్ కాల్ ఇట్. సరిగా ఉంది ఇది, ఈ కాన్సెప్టే చాలా బాగుంది. కానీ మనం ఎన్నిసార్లు అలా చేస్తాం ప్రొఫెషన్స్లో. ఇంకా సోషలీ అన్న ఏదో నెట్వర్క్, ఏదో పండగ వచ్చింది, దివాళీ వచ్చింది, దసరా వచ్చింది, అలా నెట్వర్క్ అవుతాము. కానీ అది దట్ ఈస్ నాట్ సోషల్ నెట్వర్కింగ్ అనేది. కీప్ ఇట్ సపరేట్. ఇన్ ది ఆర్గనైజేషన్స్ కూడా కొన్ని ఆఫీస్ పార్టీస్ ఉంటాయి, ఆఫీస్ ఒకేషన్స్ ఉంటాయి, లేకపోతే పార్టీస్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అని ఇప్పుడు అనిపిస్తుంది. చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఆ మోస్ట్ నెట్వర్కింగ్ రమా హ్యాపెన్స్ ఓన్లీ ఆఫ్టర్ ఆఫీస్ అవర్స్. Why do you think most women find it very difficult to network?
across cultures, not just in India, across cultures, women have a huge issue networking skills anedi most professional women have low networking skills. ఎందుకంటే నెట్వర్కింగ్ స్కిల్స్ ఉండాలి అంటే పోస్ట్ ఆఫీస్ అవర్స్ చాలా ఎఫర్ట్ పెట్టాలి. And any decisions happen in the pub or over a golf game, I can't explain to you. So a lot of decisions happen after office hours, you know. So but అన్నీ చేయలేకపోవచ్చు కానీ అండర్స్టాండింగ్ దట్ మాస్టర్ మైండ్ నెట్వర్క్స్ లాగా ఉండాలి. am I meeting people at regular interval once in a month, once in 15 days? am I meeting like-minded people? It could be from my profession, it could be somebody else in some other professions with whom I can have an intellectually stimulating conversation. I can share ideas. I can share, you know, నేను కొత్తగా ఏదో చేయాలి, నా క్రియేటివిటీ కొత్తగా ఏదో చేయాలనుకుంటున్నాను ఆఫీస్లో. కెన్ ఐ, you know, brainstorm it with somebody who's not just in my office? లేకపోతే చాలామంది ఏం చేస్తున్నారు రమా ఈ మధ్య ఆర్గనైజేషన్స్లో, విత్ ఇన్ ఆర్గనైజేషన్స్ నెట్వర్కింగ్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది రియలైజ్ అయ్యి క్వాలిటీ సర్కిల్స్ అని ప్రమోట్ చేస్తున్నారు. ఓకే. థాట్ఫుల్ ట్యూస్డేస్ అని కొందరు పెడతారనమాట. అంటే మంగళవారం ఏ అజెండా లేకున్నా కూడా దే కమ్ టుగెదర్ ఎస్ అ క్వాలిటీ సర్కిల్, జస్ట్ క్యాజువలీ డిస్కసింగ్ అబౌట్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ది ఆర్గనైజేషన్. సో క్వాలిటీ సర్కిల్స్ అంటారు, ఆర్ దే టైటిల్ ఇట్ సంథింగ్. బట్ విత్ ఇన్ ది ఆర్గనైజేషన్ కూడా మనం ఇది చేయొచ్చు, అవుట్ సైడ్ ది ఆర్గనైజేషన్ కూడా చేయొచ్చు. అండ్ దిస్ డస్ ఇట్ రిక్వైర్ ఎనీ హ్యూమన్ రిసోర్స్ హెచ్ఆర్ వాళ్ళే నాకు ఇలా సర్కిల్స్ క్రియేట్ చేయాలి అలా ఏం లేదు. ఆ స్ఫూర్తి మీలోంచి వస్తే చాలు, దీని ఇంపార్టెన్స్ తెలిస్తే చాలు. యూనో క్రాస్ ఫంక్షనల్ టీమ్స్ అండ్ ఇట్ డస్ గ్రేట్ టీమ్ బిల్డింగ్ ఆల్సో. యూనో అజెండా లేకుండా కలవటం. Okay. You know, there are mastermind network. I know in an organization, there is this group of people. Afternoon, you know, once every week, afternoon lunch time lo, they bring their sneakers with them. Ante walking shoes teeskochi, they go for a walk in the campus. Okay. And these are all very busy people. I mean, it's not like vilaki chala time undi, but they know the importance of doing this. They know what flows. They know how ideas flow, how they can incubate different creative options for themselves. So దాని ఇంపార్టెన్స్ అనేది తెలుసుకొని సక్సెస్ఫుల్ పీపుల్కి, ఎవ్రీ సక్సెస్ఫుల్ పర్సన్ వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా హ్యాస్ దేర్ ఓన్ మాస్టర్ మైండ్ నెట్వర్క్. They draw from not just their wisdom, their intellectual capacity, their emotional capacity, but a group of people they meet at regular intervals through whom they draw this స్ఫూర్తి అన్నమాట. చాలా బాగుంది కవిత. ఇది అసలు యాక్చువల్గా మాస్టర్ మైండ్స్ అంటే సేమ్ అందరూ ఒకే వేవ్ లెంగ్త్. ఇమాజిన్ రమా, you must be having some 15-20 years of experience. I have some 15-20 years of experience. If you're going to get a group of people together, అందరు ఎక్స్పీరియన్స్ కలిసి 150 years of experience లోంచి మనం ట్యాప్ ఇన్ చేస్తాం. సో when you're talking or when you're having a మీకు నాకు అందరికీ ఆ బెనిఫిట్. ఎవరి ప్రొఫెషన్లో వాళ్ళు కొత్తగా ఏదో ఒకటి నేర్చుకుంటాం డెఫినెట్గా. అబ్సల్యూట్లీ. ఇది తెలిసిన తర్వాత ఎవరైనా ఈ బెనిఫిట్ పొందకుండా ఉండగలరా చెప్పండి లిజనర్స్? నిజంగా వింటుంటేనే భలే హ్యాపీగా అనిపిస్తుంది కదా. అరే మనం ఇలాంటివి చేస్తున్నావా లేదా అనిపిస్తుంది. నిజంగానే ఆఫీస్ అవర్స్ తర్వాత లేదా నెట్వర్కింగ్ అంటే జస్ట్ ఏదో ఫోన్లో హలో అని చెప్పేసి బాగున్నారా అని అడిగేసి పెట్టేయటం కాదు అని అర్థమైంది నాకైతే ఇప్పుడు. సో కరెక్ట్గా నెట్వర్కింగ్ అనే దానికి మీనింగ్ ఏంటో తెలిసింది నాకైతే. థ్యాంక్ యూ సో మచ్ కవిత. డెఫినెట్గా అసలు ఈ ఆలోచనే చాలా ఆనందాన్ని ఇస్తుంది. అంటే సో కరెక్ట్గా మనల్ని మనం ఎలా అంటే ఇన్స్పైర్ చేసుకోవటానికి, మళ్ళీ మనం మోటివేట్ చేసుకోవటానికి ఏది దారి అన్న దానికి ఈజీగా తెలుస్తుంది. ఇలా ఉన్నప్పుడు ఎప్పుడు మోటివేటెడ్గా ఉంటాం. టోటలీ. సో ఎప్పుడు ఏం చేయటానికైనా భయం ఉండదు. ఎలాంటి ఆపర్చునిటీ లేదా ఎలాంటి ఇది మనం ఎదుర్కొండా ఉన్నా కూడా ఎలాంటి ఛాలెంజ్ మన ముందు 180 years 200 years ఎక్స్పీరియన్స్ లోంచి ట్యాప్ చేసుకోవచ్చు. సో ధైర్యం ఎందుకు ఉండదు? అదే అండి, ఎలాంటి ప్రాజెక్ట్ అయినా ఈజీగా హ్యాండిల్ చేసుకోగల అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ డియర్ లిజనర్స్. ఇలా ఇప్పుడు ఎప్పుడైనా మీరు చేశారా? ఇలాంటి సర్కిల్స్ మీకున్నాయా? ఇలాంటి మాస్టర్ మైండ్స్ మీ దగ్గర ఉన్నాయా? డెఫినెట్గా మాతో షేర్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి చిన్నవేనండి ఎక్కడో ఎవరో లైఫ్ని డెఫినెట్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, మారిపోయేలా చేస్తాయి. మనం ఎవరికో హెల్ప్ చేసిన వాళ్ళకి కూడా అవుతాం. యూఎస్ నుంచి అయితే 7038796611, యూకే నుంచి 44122377706661, ఇండియా నుంచి 0406662453, స్కైప్ ఐడి TORI.live1. సో నెట్వర్కింగ్ స్కిల్స్ అసలు మాస్టర్ మైండ్ నుంచి నేను బయటికి రాలేకపోతున్నా. సో ఇంకెలాంటి క్వాలిటీస్ ఉండాలి?
అండ్ కాలర్ లైన్లో ఉన్నారు, అయిపోయిన తర్వాత అది మాట్లాడదామండి. హలో హలో హాయ్, ఎవరు హలో మాట్లాడుతున్నారు? గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఎవరు? నా పేరు నరేంద్ర అండి. నరేంద్ర, ఎక్కడి నుంచి? నరేంద్ర అట్లూరి ఫ్రమ్ నైజీరియా. నైజీరియా. నరేంద్ర గారు హాయ్ అండి. హాయ్ అండి. ఏం చేస్తుంటారండి మీరు? మెకానికల్ ఇంజనీర్. ఓకే. ఆల్మోస్ట్ ఒక 15 years వరకు తర్వాత ఆఫ్రికా యుగాండాలో ఉన్నాను, ఇప్పుడు నైజీరియాలో ఉన్నాను. ఓకే, నైజీరియాలో యూర్ వర్కింగ్ యూర్ ఆన్ యువర్ ఓన్ అండి? హలో హలో యా, మీ ప్రోగ్రామ్స్ అయ్యి రెగ్యులర్ గా ఉంటూ ఉంటాను టోరీ లో. థ్యాంక్ యూ. షో వింటున్నారా ఇందాక నుంచి? ఈవెన్ ఏం మేడం? షో వింటున్నారా ఈరోజు? వింటున్నానండి. యా యా, ఐఎమ్ ఆన్ ద లైన్. సో మీ నెట్వర్కింగ్ స్కిల్స్ గురించి అండ్ మీ నెట్వర్కింగ్ ఎలా మీకు హెల్ప్ చేసిందో చెప్పగలరా? డెఫినెట్ గా, అంటే నా నెట్వర్క్ ఎలా హెల్ప్ చేస్తుందని నేను చెప్పే కంటే హౌ ఐ ఫెయిల్డ్ బికాస్ ఆఫ్ దిస్ ల్యాక్ ఇన్ నెట్వర్కింగ్ అని చెప్పచ్చు. చెప్పండి. మెనీ ఆర్గనైజేషన్స్. As a professional, as an intelligent person, I used to think నేను చాలా నాకు అన్ని తెలుసు అనుకున్నాను, బట్ ఇట్స్ దట్స్ ఎ ఫ్యాక్ట్. బట్ తెలుసు నాకు చాలా వరకు టెక్నికల్ గా అన్ని నాలెడ్జ్ కానీ స్కిల్స్ కానీ అన్ని, బట్ దట్ ఈస్ నాట్ ఓన్లీ ద ఫ్యాక్టర్ ఫర్ సక్సెస్ అని చాలా లేట్ గా తెలుసుకున్నాను. మీ హ్యూమిలిటీ చూస్తా అంటే మాత్రం అలా అనిపించలేదండి. ఇట్స్ నెవర్ లేట్. బట్ మీ హ్యూమిలిటీ అండ్ ది ఆనెస్టీ విత్ విచ్ యు ఆర్ షేరింగ్ దిస్, బికాజ్ ఐ థింక్ మీరు ధైర్యంగా అందరితో షేర్ చేసుకుంటున్నారు. మనం అందరం కూడా వినేవాళ్ళలో చాలా మంది కెన్ రిలేట్ విత్ వాట్ యూ హ్యావ్ సెడ్ అండి. బికాజ్ మన చదువు మూలాన, మన ఇంటలెక్ట్ మూలాన, మన ఈగో మూలాన యునో వీ ఫీల్ వీఆర్ బియాండ్ ఆల్ దిస్. యూనో నాకు ఈ రిలేషన్షిప్, ఈ నెట్వర్కింగ్ ఇదంతా ఎందుకో, నేను ఈ యూనివర్సిటీలోంచి చదువుకున్నాను, నేను ఇలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చాను, నాకు ఇలాంటి ఆపర్చునిటీస్ ఆల్రెడీ ఉన్నాయి, నాకు ఫస్ట్ జాబే ఇంత ఓన్లీ థింగ్ ఇస్ మీరు ఆనెస్ట్ గా సిన్సియర్ గా షేర్ చేసుకుంటున్నారు. బట్ ఆల్మోస్ట్ ఎవ్రీబడీ స్టోరీ ఇస్ లైక్ దాట్. బట్ we are under certain such superstitions. Yeah, the melodrama of the ego అంటారు మా భాషలో. ఈగో ఎప్పుడైతే పెరుగుతుంది అది చాలా డ్రామాలు ఆడుతుందంట, అహం అనేది. సో ఏంటంటే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే, ఇప్పుడు మీరు చెప్పారు కదా నెట్వర్క్ అందరితో, నోబడీ ఈజ్ నోబడీ అని. రైట్. ఎందుకంటే నేను ఒక వర్క్ గురించి ఒక పర్సన్ అప్రోచ్ అయ్యాను అనుకోండి, ఆర్గనైజేషన్ లో ఒక వర్క్ నేను ఒక అతనికి చెప్పాలి, అప్రోచ్ అయ్యి ఇది చేయి అని చెప్తాను. యూ హ్యావ్ టు డూ ఇట్ అని కంపల్ చేస్తాను అతను. కరెక్ట్. హౌ యూ హ్యావ్ టు డూ ఇట్ అండ్ అదే అప్రోచ్ లో డిఫరెన్స్ ఎలా తీసుకురావాలని ఇప్పుడే స్లోగా నేర్చుకుంటున్నాను ఎట్ ఏజ్ ఆఫ్ 40. సో మరి కవిత గారు షో వింటున్నారా? మీరు చాలా తొందరగా నేర్చుకుంటున్నట్టేనండి. వింటున్నాను. ఈవెన్ నెక్స్ట్ మంత్ ఐఎమ్ ప్లానింగ్ టు కమ్ ఇండియా. దట్ యాక్చువల్లీ ఐ వాంట్ టు మీట్ హర్. ష్యూర్ అండి, తప్పకుండా. సో అండ్ మీరు మెయిల్ చేయొచ్చు, ఇందాక మెయిల్ ఐడి కూడా చెప్పాం కదా, office.teluguone.com. ఎనీ టైం ఎప్పుడైనా సరే మీరు కవిత గారితో కనెక్ట్ అయ్యి ఉండొచ్చు. ఓకే ఓకే. It really felt good అండి, your call. Thank you. Thanks for sharing your reality with us. Thank you. Thank you so much. Thank you so much for calling. Bye bye అండి. నిజమే, మనందరం అదే అలాగే ఉంటాం. ఏదో ఒక రోజున ఈ నెట్వర్క్ లేకపోవటం అన్నది ఎలా అన్నది తెలుసుకుని ఆ రోజు నుంచి స్టార్ట్ చేస్తుంటారు. మీరు ఎప్పుడు అంటుంటారు కదా, అట్లీస్ట్ తెలుసుకోవటం, ఏం చేయాలి నేను అన్నది తెలుసుకోవటమే చాలా సగం విజయం అని. సో ఇలా నెట్వర్క్ అవసరం అన్నది లైఫ్లో లేకపోవటం వల్ల ఫెయిల్ అవుతున్నాం. అండ్ నేను గెలవాలి అంటే నెట్వర్క్ అవసరం అన్నది తెలుసుకుంటే చాలు. అంటే అదేమంటే ఆ యూత్లో ఏంటంటే యంగ్గా ఉన్నప్పుడు ఐ థింక్ ఎవ్రీ పర్సన్ స్టోరీ ఏంటంటే ఒక జీరో నుంచి హీరోగా ఎదగాలని. ఐ థింక్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ స్టోరీ అంతేనా? అంతే. మనం జీరోతో స్టార్ట్ చేస్తాం, జీరో నుంచి హీరో. అయితే ఏంటంటే వెన్ వీఆర్ యంగ్ అండ్ వెన్ వీఆర్ స్టార్టింగ్ ఆఫ్ ఇన్ జాబ్స్ అండ్ మనం మంచి డెసిగ్నేషన్స్లో మంచి కాలేజెస్ నుంచి పాస్ అయ్యి ఒక అద్భుతమైన ఫ్యామిలీకి చెంది, లైక్ ఈచ్ వన్ ఆఫ్ అస్ హ్యావ్ ఎ ప్లాట్ఫామ్ ఫ్రమ్ విచ్ వీ స్టార్ట్ కదరమ్మా. ఆ ప్లాట్ఫామ్ నుంచి స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే మనకి ద ఫస్ట్ 10-15 ఇది
తను పాపం చాలా ఆనెస్ట్గా షేర్ చేసుకున్నారు. కానీ ఐ థింక్ ఎవ్రీబడి కెన్ రిలేట్ టు దట్ యునో వెన్ వి స్టార్ట్ ఆఫ్ విత్ ఐఎమ్ ఫార్ బియాండ్ ఆల్ దీస్ థింగ్స్ యూనో. నాకు అవసరం లేదు. నేను మెకానికల్ ఇంజనీర్ని, నేను ఒక సైకాలజిస్ట్ని, నేను ఒక జర్నలిస్ట్ని, నేను అరే ఒక కాలర్ లైన్లో ఉన్నారు, చూద్దాం. హాయ్ అండి. హాయ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నేను చందు మాట్లాడి. చందు ఎక్కడి నుంచి? DC నుంచి అండి. ఓకే, చందు గారు చెప్పండి. నమస్తే కవిత గారు, నేను మీతో ఫస్ట్ టైం అండి మాట్లాడడం. హాయ్ అండి, నైస్ స్పీకింగ్ టు యూ. Yeah, but I know for you a long time through a small picture and article ఈనాడు. అవునండి. యా ఎందుకంటే నేను అవి చూస్తున్నప్పుడు స్టోరీస్ ఈనాడులో ఖచ్చితంగా వస్తుంది. యా, సో ఐ గో త్రూ ఎవ్రీ టైం. థ్యాంక్స్ అండి. సో చందు, టోరీకి చెప్పండి. థ్యాంక్స్ చెప్పండి. యా, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఒకటి చెప్పాలండి, అసలు మీరు అంత స్పష్టంగా తెలుగు ఎలా మాట్లాడగలుగుతున్నారు? నాకు రమ లాంటి టీచర్స్ చాలా మంది ఉంటారండి. ఓకే, యా, రమ గారు కూడా చాలా, ఆ రమ గారు మాట వింటున్నా కానీ అవేంటి ఏదో లైక్ ఏదో షుగర్ అలా నోట్లో వేసుకుంటే కరిగిపోయిన అలా వస్తున్నాయి మాటలు అసలుకి. నేను తెలుగు మీడియం అంటిల్ 12th క్లాస్ నేను విలేజ్ లో ఉన్నాను. సో నాకే అంటే కరెక్ట్ గా సరిగా రాదేమో అనిపిస్తుంది, అంటే కంప్లీట్ గా తెలుగు అంత స్పష్టంగా. మీ అందరితో కనెక్ట్ అయి ఉండాలంటే మంచి తెలుగు మాట్లాడాలని మాకు తెలుసు అండి. అందుకనే మా నెట్వర్క్ ఎప్పుడు యాక్టివ్ గా ఉంచుకోవటం కోసం తెలుగు కూడా స్పష్టంగా మాట్లాడతాం మేము. ఓకే అండ్ కమింగ్ టు టాపిక్, నాకు పెద్ద ఎక్స్పీరియన్స్ లేదండి, ఎందుకంటే ఐ జస్ట్ రీసెంట్లీ ఫినిష్ మై మాస్టర్స్ అండ్ ఐ స్టార్టెడ్ వర్కింగ్. ఓకే, ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే జనరల్ గా ఇప్పుడు ఏదైనా లైవ్ వెళ్ళినప్పుడు పార్టీస్ అవి అవుతుంటాయి కదా, మేము వెళ్ళి పార్టీ వెళ్ళి అక్కడ ఉన్నప్పుడు పాపం మేనేజర్స్ వాళ్ళంతా ఏంటంటే వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. వాళ్ళేమో చక్కగా డ్రింక్స్ తీసుకుంటారు, మన వాళ్ళేమో డ్రింక్స్ అన్నట్టు ఇలా చేతులు కట్టుకొని అలా నిలబడతారు అనమాట అందరూ. ఎందుకంటే ఆబ్వియస్ గా జెంట్స్ అయినా మేల్స్ అయినా ఫీమేల్స్ అయినా డ్రింక్స్ అయితే ఒకవేళ తాగే వాళ్ళు ఉన్నా అక్కడ తీసుకోరు అనమాట. పాపం వాళ్ళేమో వీళ్ళని అనవసరంగా ఇక్కడికి తీసుకొచ్చామా, ఏదో ఇండియన్ రెస్టారెంట్ కి తీసుకెళ్తే వాళ్ళకి నచ్చిన ఫుడ్ తినే అలా వాళ్ళు ఉంటారు అనమాట. ఐ డోంట్ నో, Yeah, in India it's okay, like-minded and at work we can talk to culture them. different kabatti ane People from everywhere, right? చందు గారు, క్రాస్ కల్చరల్ గా అక్రాస్ కల్చర్స్ మనం అసిమిలేట్ అయ్యేటప్పుడు, when we are assimilating across culture, it is very important that we realize that acculturization, assimilation ఈ రెండు వర్డ్స్ అంటే తోటి మంచితో మనం ఎక్కువ అకల్చరైజ్ అవ్వాలి అని అంటే అన్ఫార్చునేట్లీ మనం ఏమనుకుంటామంటే ఇట్ హ్యాపెన్స్ త్రూ అవర్ హ్యాబిట్స్. అంటే మన సూపర్ఫిషియల్గా కనపడే డ్రింక్ కానీ దే డ్రింక్ బియర్ ఆర్ దే ఆర్ ఓకే విత్ వైన్, వెరస్ ఫర్ అస్ ఇట్స్ అ టాబూ టు డ్రింక్ ఆల్కహాల్. త్రూ దాట్ అనుకుంటాం కదా, కానీ అదొక మిత్ మాత్రమే అండి. Actual acculturization, assimilation happens through intelligent conversations. Okay, you can have an orange drink in your hand, but if you are able to converse with them and assimilate with them and try to understand, why do they dance, or wala culture enti, like how they. So it is but please help me. What kind of topics makes it like we can turn it as an intelligent conversation? Usually మన ఇండియన్ కల్చర్ లో లైక్ బాస్, మేనేజర్, సార్ అలా ఉంటుంది. ఇక్కడ హైరార్కియల్ ఉండదు కాబట్టి యుఎస్ లో హైరార్కియల్ పవర్ డిస్టెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది చందు. అండ్ సిన్స్ యువర్ But still, what topics can I choose? But still, their boundaries of asking personal information and those things are very, very strong. So they don't like personal questions and all that. So what you really need to do is see heart-to-heart connections form avvali ante you should basically start by being interested in them andi.
సో ఇట్ కుడ్ అంటే మనం ఫార్మల్ ఎన్వైర్న్మెంట్లో ఆఫీస్ ఎన్వైర్న్మెంట్లో మేబీ ఇట్ విల్ బి డిఫికల్ట్ ఫర్ యూ టు బ్రింగ్ అప్ వాట్ కాలేజెస్ దే హ్యావ్ గాన్ టు ఆర్ వాట్ బుక్స్ దే రీడ్, things like that which we probably don't discuss in an office environment. Good networking starts when you are genuinely interested in knowing a little more about the other person, right? Yeah. So conversation starters ante what is it that you can ask them, being sensitive to the fact that they might not be comfortable with. ఇప్పుడు మనం ఇండియాలో ఏంటంటే we get into ఆ పర్సనల్ గేర్కి మనం తొందరగా వచ్చేస్తాం. లైక్ మీకు ఎందరు పిల్లలు, మీకు మ్యారేజ్ అయిందా, దిస్ ఇస్ హౌ వి యూజువలీ టాక్. సో కల్చరల్ సెన్సిటివిటీ పెంచుకొని వాట్ ఆర్ దేర్ బౌండరీస్ అని కన్వర్జేషన్ స్టార్టర్స్ కొన్ని ప్రిపేర్ అయి వెళ్తే ఐ థింక్ కనెక్షన్ అనేది ఎక్కువ జరుగుతుంది. అది ఒక క్వశ్చన్ అండి. ఇంకొకటి వచ్చేసి నా స్కూల్ ఫ్రెండ్స్, క్లాస్ ఫ్రెండ్స్, అది ఓకే. ఐ మీన్ ఐ ఆల్వేస్ కనెక్టెడ్ విత్ దెమ్. వాళ్ళు ఎక్కడ ఉన్నా కానీ మాట్లాడతారు. బట్ మన ఇండియన్ సర్కిల్ ఏదైతే ఉందో ఇక్కడ అది ఇంకొక డిఫరెంట్ సిచ్యువేషన్. ఏంటంటే everyone, most of the people, they do drink and smoke, right? And they're like, I don't drink, I don't smoke, and I don't eat meat also. Okay. వాళ్ళు ఏంటి అంటే, సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ లైక్ ఓకే మనం టీజీఐఎఫ్ కి వెళ్దాము ఫ్రైడేస్ అలా అని. సో మోస్ట్ ఆఫ్ నాకేంటంటే ఇప్పుడు తాగడం ఇష్టం లేదు. అండ్ సరే కంపెనీ కోసం అన్నట్టు, లేదంటే ఐ హ్యావ్ టు డ్రైవ్ దెమ్ ఆఫ్టర్ దే డ్రంక్ అన్నట్టుగా ఉంటుంది. ఐ మీన్ ఏమో అంటే ఇట్స్ లైక్ నాట్ లైక్ మైండెడ్ కాదేమో అలా అని అనిపిస్తుంది అనమాట. అంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ డ్రైవింగ్ దెమ్ ఆర్ be with them having soda or something, some food. But still, I feel like, I mean, they're keeping me distant or something like that. All adugutaru anamata, what's wrong with you? Why you don't drink, smoke? Ade connectedness, camaraderie kudaratledu antunaru. But Chandu, what I would, since you're very young and you've just started off, what I would encourage you to explore is, as a like-minded vallu leru anedi, you just need to keep increasing your exploration. That's it. Mm-hmm. Don't stop exploring. I'm sure you'll find even within Indians people who are like-minded, or excusing yourself after a few drinks, because after that the kind of conversations are different. I have known a lot of teetotalers face this problem, non-smokers and teetotalers. Yeah, I mean what said on like ఏంటి గర్ల్ ఫ్రెండ్ కి ప్రామిస్ చేసావా, ఎందుకు just have something అలా అన్నమాట. And I don't know, I mean, what to say. No, I totally understand what you're saying, Chandu, but what I would encourage you to do is don't have limitations in terms of how many people are out there. Keep exploring. I'm sure, I'm not saying cut these people off, but keep exploring. I'm sure you'll find people who are like-minded like you. Yeah. To connect with. I know few friends like who I always play tennis every day evening, and we go sometimes to watch it. ఎందుకంటే సోషల్ నెట్వర్కింగ్ లో ఎప్పుడు కూడా లైక్ మైండెడ్నెస్ అనేది ఎక్కువ ఉంటే ఈజీగా బాండింగ్ అవుతుంది. లైక్ మైండెడ్ హ్యాబిట్స్ ఉంటే, లైక్ మైండెడ్ ఇంట్రెస్ట్స్ ఉంటే, ఇఫ్ యు ఆర్ ఇంటూ ఫిట్నెస్, దే ఆర్ ఇంటూ ఫిట్నెస్, యూ టెన్ టు బాండ్ విత్ దెమ్ మోర్. అండ్ స్పెషల్లీ దేశంలో బయట దేశాల్లో ఉన్న వాళ్ళకి నెట్వర్కింగ్ స్కిల్స్, సోషల్ నెట్వర్కింగ్ స్కిల్స్ అండ్ ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. మీరు యూ జస్ట్ స్టార్టెడ్ ఆఫ్ ఇన్ యువర్ కెరియర్ అంటున్నారు కాబట్టి ఐ రియలీ హోప్ దట్ యూ విల్ అండర్స్టాండ్ హౌ ఇంపార్టెంట్ దిస్ ఇస్ అండ్ గివ్ ఇట్ ప్రాపర్ ఎనర్జీస్. చందు, థ్యాంక్ యూ సో మచ్. చందు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రమ గారు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. సో ఇంకా కాల్స్ వెయిట్ చేస్తున్నాయి కానీ టైం అయిపోయింది. 2 hours అయిపోయింది మనం నెట్వర్క్ గురించి మాట్లాడుకుంటూ. సో థ్యాంక్ యూ సో మచ్ కవిత. సో ఎంత ఇంపార్టెంట్ అన్నది తెలిసింది. అండ్ మీరు ఇప్పుడు చందుకు చెప్పిన దాన్ని బట్టి కూడా, సో మన అలవాట్లు అవన్నీ కాదు, కల్చర్, క్రాస్ కల్చర్లో ఉన్నప్పుడు అసలు ఎలా కనెక్ట్ అవ్వచ్చు అన్నది కూడా తెలిసింది. సో ప్రాపర్ ఎనర్జీ ఇచ్చామంటే డెఫినెట్గా ఏదైతే మనం దేని మీద ఫోకస్ చేస్తామో అది ఎదుగుతుంది అని మీరు ఎప్పుడు చెప్తుంటారు. కాబట్టి ఇప్పటి నుంచి మేము ఫోకస్ చేయాల్సిన వాటిలో నెట్వర్కింగ్ కూడా ఒకటి పెట్టుకుంటాం. డెఫినెట్గా. And thank you so much. Thank you so much for the opportunity. Thanks for the callers who have called in. Thanks for the listeners who have been listening. So మళ్ళీ 1 month వెయిట్ చేయాల్సిందే కవిత గారిని కలవాలంటే. డియర్ లిజనర్స్, విన్నారు కదా. సో 2 hours మన కవిత చెప్పిన ఒకటే, నెట్వర్కింగ్, కనెక్ట్ అయి ఉండండి పీపుల్తో. అండ్
గివ్ అండ్ టేక్ అన్నారు కానీ టేక్ అండ్ గివ్ కాదు. కాబట్టి ఫస్ట్ మనం ఇవ్వటం మొదలు పెడదాం. అండ్ మాస్టర్ మైండ్స్ అన్న కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది. కాబట్టి డెఫినెట్గా మన ఒకేలాగా ఆలోచించే అందరితో లేదా మన కరెక్ట్గా ఐడియాస్ షేర్ చేసుకుంటే మనకి బాగుంటుంది అనుకున్న వాళ్ళతో మనం ఎప్పుడు కనెక్ట్ అయి ఉంటే బాగుంటుంది. అలా కనెక్ట్ అయి ఉండండి. అండ్ ఈరోజు మీరు వినే ఈ టాపిక్ గురించి మీకు కాల్స్ కలవకపోయినా లేదా టైం సరిపోకపోయినా డెఫినెట్గా officedoctor@teluguone.com మెయిల్ చేయండి. డెఫినెట్గా మీకు ఆన్సర్ వస్తుంది. అండ్ నెక్స్ట్ షోలో మళ్ళీ మీకు ఇంకేదైనా వర్క్ ప్లేస్కి సంబంధించి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా డెఫినెట్గా మీరు షేర్ చేసుకోవచ్చు. కవిత డెఫినెట్గా ఆన్సర్ చేస్తారు కూడా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీక్ మంచి మాటలు కలుద్దాం. దిస్ ఇస్ రమా సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. బై బై. హ్యాపీగా ఉండండి, నవ్వుతూ ఉండండి, ఎప్పుడు టోరీ వింటూ ఉండండి.